హరే కృష్ణ అందరికీ వినిపిస్తుందా? వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాంటింగ్ సెషన్ వచ్చింది మీ అందరికీ. సో ఎస్టర్డే ఏకాదశి రిపోర్ట్స్ చూశాను. ఐమ్ సో హ్యాపీ. సుమారు 250 మంది పైచిలకు మంది తెలుగు బ్యాచ్ నుంచే ఏకాదశి వ్రతాన్ని పాటించారు. సో ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ దాట్. ఐమ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్. చాలా సంతోషం అండి. సో మనము we'll start today's session with prayers, right? Om Ajnanatimidandasya Jnananjanashalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha. Nama Om Vishnupadaya Krishna Prishtaya Bhutale Srimate Bhaktivedanta Swami Niti Namine Namaste Saraswati Deve Gauravani Pracharine Nirvishesha Shunyavadi Paschatya Deshatarine वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. సో ఈరోజు మనము 6వ అధ్యాయం చూడబోతున్నాము. ఈ 6వ అధ్యాయం పేరు ధ్యాన యోగ. టుడేస్ చాప్టర్ లిటిల్ టెక్నికల్ బట్ ఈజీ. సో బట్ బిఫోర్ వి బిగిన్, సో మనం ఇప్పుడు యాజ్ యూజువల్గా కౌన్ బనేగా కృష్ణ భక్త సో మనం చేస్తాము. సో ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ఆన్సర్. మీరు అందరూ నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి చాట్ బాక్స్లో. ఇది బజార్ రౌండ్. సో ముందుగానే మీరు ఆన్సర్లు రాసేస్తున్నారు. నేను ప్రశ్నలు అడుగుతాను ఫస్ట్ అండ్ దెన్ యూ ఆన్సర్ ఇట్. ఓకే. సో నిన్న మనం 5వ అధ్యాయం చర్చించుకున్నాము. ఈ 5వ అధ్యాయం పేరేంటి? ఎస్, టైం స్టార్ట్స్ నౌ. స్టెప్ అనేది అక్రోనిమ్. అధ్యాయం పేరేంటి? కర్మయోగం కాదు. కర్మయోగం అంటే 3వ అధ్యాయం. కర్మ సన్యాసి యోగ. పర్ఫెక్ట్. లలిత ఎవరో చెప్పారు. ఓకే. గీతా ఫర్ యూ. మాధురి ಮತ್ತೆ. ఎస్, పర్ఫెక్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ రైట్. కర్మ సన్యాసి యోగ. సో కృష్ణుడు ఏమని చెప్పారు అంటే రెండింటి చెప్పారు. కృష్ణుడు కర్మ సన్యాసం అంటే దాని అర్థం ఏం చెప్పారు కృష్ణుడు? అదే కర్మ సన్యాసం అంటే ఏమిటి? కర్మని సన్యాసం చేయడమా లేకపోతే ఇంకేమైనా ఉందా? కర్మ ఫలాన్ని సన్యాసం చేయడం. పర్ఫెక్ట్. లలిత ఆదుర్తి. పర్ఫెక్ట్. కర్మఫల త్యాగం. పర్ఫెక్ట్. జేఎల్ రాజు. ఓకే ఓకే, డన్. పర్ఫెక్ట్. సో తర్వాత తర్వాత చాలామంది చెప్తారు కదా, నేను కష్టపడుతున్నాను కదా, మరి నేను నా కష్టాన్ని నేను అనుభవిస్తున్నాను, అందులో తప్పేముంది అని చెప్తారు. దానికి కృష్ణుడు ఏం చెప్పాడు? ఏ కాన్సెప్ట్ చెప్పాడు కృష్ణుడు? నువ్వు ఒక్కడవే కర్త కాదని చెప్పి 3 పార్ట్నర్ 3 డూవర్స్. పర్ఫెక్ట్. 3 కర్తలు అని చెప్పారు. అవును. ఆ 3 ఎవరెవరండి? ఆ 3 ఎవరు? భక్తియుత సేవ కాదు. ఆత్మ. ఓకే. ఆత్మ, పరమాత్మ, ఇంకా ప్రకృతి. పర్ఫెక్ట్. జేఎల్ రాజు. ఆయన ఇందాక కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ప్రకృతి, పురుష, జీవ. సో 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 జీవ ఏం చేయగలడు? సో జీవుడి యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి? పార్ట్నర్షిప్లో జీవుడి యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి? కోరిక. పర్ఫెక్ట్. డిజైర్. అవునా కాదా? భగవంతుడు ఏం చేస్తున్నారు? భగవంతుడు ఏ ఆధారంగా శాంక్షన్ చేస్తున్నారు? కృష్ణ శాంక్షనర్. కానీ ఏ ఆధారంగా? డిజర్వ్స్. ఓకే. బేస్డ్ ఆన్ కర్మ అండ్ కర్మఫలం ఆధారంగా కాదు. అంటే రైటే, కానీ ఇంకా ఉంది. అందరూ తప్పు చెప్తున్నారు. కోరికలు, భక్తి, కర్మ అండ్ డిజైర్. పర్ఫెక్ట్. అగైన్ జేఎల్ రాజు. ఎక్కడున్నారు ఈయన అసలు? జేఎల్ రాజు గారు పర్ఫెక్ట్ చెప్తున్నారు అన్ని. సో 2, ఒకటి మన యొక్క కర్మఫలము, మరి ఒకటి మన యొక్క కోరిక. రెండింటి ఆధారంగా భగవంతుడు శాంక్షన్ చేస్తారు. అప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది? అప్పుడు అఖిలాండేశ్వరి కూడా పర్ఫెక్ట్ చెప్పారు. కర్మ మరియు కోరిక. ప్రకృతి ఏం చేస్తుంది? ఇంప్లిమెంట్ చేస్తుంది. పర్ఫెక్ట్. సో ప్రకృతి ఈజ్ ఇంప్లిమెంటర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ రూమ్ నుంచి వేరే రూమ్కి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటా. నేను వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి వెళ్ళగలుగుతున్నాను అని చెప్పి. అది కాదు. వెళ్ళాలనుకుంటున్నావు, అది మాత్రమే నీ చేతిలో ఉంది.
అప్పుడు అది నీ కర్మానుసారంగా భగవంతుడు శాంక్షన్ చేస్తే ప్రకృతి అంటే పరమాత్మ ప్రతి క్షణము మన ప్రతి కోరికని పరమాత్ముడు ఎయిదర్ యాక్సెప్ట్ చేస్తున్నారు లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు అనమాట. ప్రకృతి పరమాత్మని యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడు ప్రకృతి సహకరిస్తుంది. ప్రకృతి సహకరిస్తేనే మన శరీరం సహకరిస్తుంది. అప్పుడు నీ కాళ్ళు ఆడుతాయి, చేతులు ఆడుతాయి, అవన్నీ ఆడుతాయి అనమాట. లేకపోతే అంతెందుకు, నీ ముక్కు మీద ఈగ వాలినా సరే ఈగను కూడా తోలుకోలేవు నువ్వు, ప్రకృతి సహకరించకపోతే, భగవంతుడు సహకరించకపోతే. కాబట్టి మనం అనుకుంటున్నాం నా కష్టము, నా చేతులు కాళ్ళు నా కష్టపడి పనిచేస్తానని చెప్పి, కానీ చేతులు ఆడుతున్నాయి, కాళ్ళు ఆడుతున్నాయి, బుర్ర పనిచేస్తున్నాయి, అన్నీ ప్రాపర్గా పనిచేస్తున్నాయి అంటే దానికి ప్రకృతి, భగవంతుడు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారనమాట. పర్ఫెక్ట్. సో నిష్కామ కర్మయోగం గురించి మనము చర్చించుకున్నాం. అదే ఐ మీన్ టు సే 3 doers of action చెప్పించుకున్నాం. తర్వాత మనం ఏ కాన్సెప్ట్ చర్చించాము ఆఫ్టర్ దట్? సమానత్వం. పర్ఫెక్ట్. సమానత్వం, ఈక్వల్ విజన్. అవును. సో అందరూ సమానం ఎలాగా? మరి తెల్లవాడు నల్లవాడు వేరే, స్త్రీ పురుషులు వేరే, మరి సమానత్వం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది సమానత్వం? ఈక్వల్ విజన్ అంటే ఎలాగా? ఆత్మపరంగా. ఆత్మ ఇస్ ద సేమ్. ఆత్మ సేమ్ కాదు, పరమాత్మ సేమ్, కానీ అందరు ఆత్మలు భగవంతుడితో సంబంధం. అఫ్కోర్స్ సమానం. ప్రతి మనిషిలో పరమాత్మ స్పిరిచువల్ లెవెల్. పర్ఫెక్ట్. దైవత్వం. మంచి పాయింట్ చెప్పారు. ఎవరు? ప్రతిభా కుమారి. పర్ఫెక్ట్. తండ్రి ఒకరే ఉన్నప్పుడు తుమ్ము నరసింహారావు. పర్ఫెక్ట్. అందరిలోనూ పరమాత్మ ఉంటారు. వండర్ఫుల్, వండర్ఫుల్. థ్యాంక్ యూ. అందరికీ బాగా అర్థమవుతుందని నాకు అర్థమైంది. వెరీ నైస్. దైవత్వం. పర్ఫెక్ట్. సో కాబట్టి ఆ వ్యక్తి స్వతహాగా ప్రతి ఒక్కరూ అతన్ని ఇష్టపడతారు, అతను కూడా ప్రతి ఒక్కరితోనే మంచిగా ఉంటారనమాట. అందుకే ఒక వైష్ణవుడు అనేవాడు ఎవరికి హాని చేయడు. కొన్నిసార్లు అంటారు ప్రభుజీ తినొచ్చా, తినొచ్చు, సైంటిస్ట్ అలా అంటున్నారు, ఇలా అంటున్నారు. అక్కడ అవన్నిటితో సంబంధం లేదు. మనము కృష్ణుడు ఏం చెప్తాడో అది వింటాము, మిగతా వాళ్ళ సంగతి మనకు అనవసరం. కాబట్టి యాజ్ ఫార్ as we are concerned, ప్రతి జీవిని కూడా మనము ఏరుకోరి హింసించము. ప్లస్ మనకు వీలైనంత వరకు ప్రతి జీవిని భగవంతుడితో సంబంధంగా చూస్తాం. కాబట్టి ప్రతి జీవిని ప్రేమించడానికి ప్రయత్నిస్తాము. లాస్ట్ అసలైన విద్య వినయం ఇస్తుంది. అవును, శైలజ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. చూడండి, వినయము, కృతజ్ఞత, ఈ రెండు చాలా గొప్ప గుణాలన్నమాట. ఎవరైతే కృతజ్ఞతా భావం ఉంటారో తమ జీవితంలో, వాళ్ళు జీవితంలో ఎప్పుడూ నిరాశ చెందరు. ఎందుకంటే ప్రతి జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా వాళ్ళు భగవంతుని ప్రసాదం కింద, ఎదుటివారి ప్రసాదం కింద స్వీకరిస్తారనమాట. జీవితంలో కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కృతజ్ఞత ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి పట్ల మనము ఆనందంగా ఉండగలం. కృతజ్ఞత లేకపోతే భగవంతుని ధామంలో ఉన్నా సరే నువ్వు ఆనందంగా ఉండలేవు. సిమిలర్గా వినయం అనేది కూడా. లాస్ట్ కాన్సెప్ట్ శాంతి సూత్రము. సరే, ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న ఇస్తాను. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు నిన్న, టైం లేదని చెప్పి. సో మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ. సో మూడు ఫ్యాక్టర్స్. ఆ 3 ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ది భోక్తారం, యజ్ఞ తపసాం. అవునా కాదా? అంటే భోక్తారం అంటే భగవంతుడు ఈజ్ ద బెనిఫిషరీ అండ్ హీఈస్ ద ఎంజాయర్. అతడు భోక్త. సో దీనికి వీళ్ళు ఎవరైనా ఏదైనా ఉదాహరణ చెప్పగలరా? మనం ఎందుకు భోక్త కాదు, భగవంతుడు ఎందుకు భోక్త అని చెప్పి ఎవరైనా ఉదాహరణ చెప్పగలరా? ఎస్. వీఆర్ సర్వెంట్స్. ఒక ఉదాహరణ చెప్పండి. ఫిలాసఫీ చెప్పదు నాకు. ఫిలాసఫీ నాకు కూడా తెలుసు. మీరు ఉదాహరణ చెప్పండి. కర్మఫలాన్ని స్వామికి కారణం. ఉదాహరణ చెప్పండి. మనం ఎందుకు భోక్త కాలేము అంటే ఒక ఉదాహరణ ద్వారా. వాట్ ఎవర్ వుడ్ రిజల్ట్ విల్ గో. పర్ఫెక్ట్. అది సిద్ధాంతం. మనం ఎంజాయ్ అవ్వడం కాదు. మనం మనసి అంటే భగవంతుడు ఏం చెప్తున్నారంటే భోక్తారం యజ్ఞ తపస్సం అంటే ఆ కర్మ మనం చేస్తున్నాము, కానీ ఆ కర్మని ఆ కర్మఫలాన్ని ఎవరు భోక్త? మనం భోక్త కాదు, భగవంతుడు భోక్త. అంటే మనం ఇఫ్ యూ ట్రై టు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి మిజరబుల్. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ కృష్ణ అంటే మనము భోక్త అనుకుంటే మనము మిజరబుల్ అవుతాం అనమాట. అంటే మనం దుఃఖిస్తాము. అదే కృష్ణుడు నిజమైన భోక్త అనుకున్నప్పుడు మనం సుఖంగా ఉంటాము అని చెప్పి. కానీ అదే అడుగుతాను మిమ్మల్ని. సో ఎందుకు అలాగా? ఇప్పుడు నేను 100 రూపాయలు ఉన్నాయి నా దగ్గర. 100 రూపాయలతో నేను ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటాను, ఆనందంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది? నువ్వు భోక్త కాదు, కృష్ణుడు భోక్త అంటుంది అనమాట. కాబట్టి నేను ఎగ్జాంపుల్ అడుగుతున్నా. మనం వంట చేస్తాము, బట్ దట్ ఈస్ గివెన్ బై గాడ్. ఒక సిద్ధాంతం. మనం ఏమి సృష్టించలేము,
ఓకే, ఇది కూడా సిద్ధాంతమే. ఆశాలత, మనము ఆటలాడుతూ తను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. భగవంతుడు ప్రభువు, దట్స్ ఆల్ ఓకే. చూడండి, మీకు ఉదాహరణ ఇస్తాను. జగన్నాథ్పురిలో మీరు ఎంతమంది జగన్నాథ్పురి వెళ్ళారా? జగన్నాథ్పురి, జగన్నాథ్పురిలో భగవంతుడు ప్రతి గంటకి భగవంతుడికి భోజనం పెడతారనమాట. ప్రతి అరగంట కూడా చెప్పను పోగు పెడతా ఉంటారు. 50 100 కుండలు నాన్ స్టాప్గా. అంటే భగవంతుని యొక్క చేతులు ఎప్పుడు ఆరవంట, గీలో ఎప్పుడు తింటూనే ఉంటారు భగవంతుడు. మనలో ఎవరైనా తినగలమా? అంతెందుకు, మా టెంపుల్లో ప్రతి పండుగకి 108 వంటకాలు పెడతారు భగవంతుడికి. అంటే మేము పూజ చేస్తాం, కింద నిండా వంటకాలు ఉంటాయి. మరి నేను అధ్యక్షుడిని కదా, మందిరానికి అధ్యక్షుడిని, నాకు ఏం కావాల్సో తినగలను నేను, అవునా కదా? నన్ను ఎవరు ఆపుతారు చెప్పండి? ఎవరు ఆపలేరు. సో 100 అంటే ఈ పకోడాలు 5 రకాల పులావులు, 10 రకాల పన్నీర్ సబ్జీలు, ఇవి అవి అవి. అంటే అప్పుడు మొన్న నేను ఆరతి చేస్తున్నాను, కింద అన్ని వంటకాలు ఉన్నాయి. 2 సార్లు నా దృష్టి దాటి మీద వెళ్ళిపోయింది అనమాట. అనుకున్నాను ఆరతి అయిన తర్వాత తెల్లారి నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నాము, సాయంత్రం 8 రకాల వంటలు, వీటిల్లో నాకు నచ్చిన తీసుకుంటానని చెప్పి మనసులో అనిపించింది. నాకు మనసులో ఆలోచన, తప్పు ఆలోచన, కానీ వచ్చింది. మరి ఏం చేస్తాం చెప్పండి? ఆరతి అంతా అయింది, తర్వాత బట్టలు మార్చుకుని రాత్రి 12 అయింది. 100 రకాల వంటకాలు ఉన్నాయి, కానీ 2 వంటకాలతో రుచి చూస్తే కడుపు నిండిపోయింది నాకు. అంటే మనం భోక్త కాదు, మనం ఎంజాయ్ చేయాలనుకుని ఎంత చేయగలము, కానీ భగవంతుడికి ఎంతైనా పెట్టవచ్చు మనము. కానీ మనం భగవంతుడిలాగా ఎంజాయ్ అవ్వాలనుకుని ప్రయత్నించి మనం కూడా అవన్నీ టేస్ట్ చేయాలనుకుంటే ఏమవుతుంది? మన కడుపు కాలు, మనకి స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తుంది, అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కృష్ణ కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు నిజంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే నువ్వు ఎంజాయ్, అంటే భగవంతుడికి ఎంజాయ్మెంట్ ఇవ్వు అని చెప్తున్నారు అనమాట. నీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకో, కొంచెం ఆనందం ఉంటుంది. అదే భగవంతునికి బర్త్డే సెలబ్రేట్ చేయి, ఇంకా ఎక్కువ ఆనందం ఉంటుంది. రైట్? సో బై సర్వింగ్ గాడ్ యూ విల్ బికమ్ మోర్ హ్యాపీ. ఈ సిద్ధాంతం అర్థం చేసుకోవాలంటే మనకి భగవంతుడికి కనెక్షన్ తెలుసుకోవాలి. మనము ఒక ఆకు లాంటి వాళ్ళము, భగవంతుడు చెట్టుకి ఆకు లాంటి వాళ్ళము, భగవంతుడు చెట్టుకి ఒక రూట్ అంటే ఏంటి, వేల లాంటి వాళ్ళు అనమాట. వేళ్ళకి నీళ్ళు పోస్తే ఆటోమేటిక్గా ప్రతి ఆకు ప్రతి కొమ్మ కూడా ఆనందంగా ఉంటుంది. కాబట్టి భగవంతుడు భోక్త. రైట్? తర్వాత భగవంతుడు సుహృదం సర్వదేహినం అని చెప్పుకున్నాం కదా, అది ఎలా సాధ్యం చెప్పండి? సుహృదం సర్వదేహినం, ఈజ్ ద రియల్ వెల్ విషర్, నిజమైన స్నేహితుడు, నిజమైన ఆత్మమిత్రుడు. ఏ విధంగా నిజమైన సన్నిహితుడు? ఏ విధంగా నిజమైన సన్నిహితుడు? నేనేం చెప్పాను? ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాను? పర్ఫెక్ట్. మళ్ళీ జేఎల్ రాజు గారు చెప్పేస్తున్నారు, అన్నీ ఆయనే చెప్పేస్తున్నారు. ఈజ్ విత్ అస్ ఆల్వేస్. పర్ఫెక్ట్. పరమాత్మ రూపంలో ఎప్పుడూ మనతో పాటే ఉంటారనమాట, కష్టంలోను సుఖంలోను. సో ఐఎమ్ సో హ్యాపీ, అందరూ చాలా బాగా సమాధానం చెప్పారు. సో దట్ మీన్స్ మీరు చాలామంది నోట్స్ రాసుకుంటున్నారని నాకు అర్థమైంది. వండర్ఫుల్. హరి బోల్. నౌ ఈరోజు క్లాస్ మనం స్టార్ట్ చేస్తాము. సో టుడేస్ క్లాస్ ఇస్ కాల్డ్ ధ్యాన యోగా, అష్టాంగ యోగా అని వచ్చి దీన్ని కూడా. నిన్నే నా క్లాస్లో ఒకరు చెప్పారు, స్వామీజీ మీరు కృష్ణుడు భగవంతుల్లో యోగా గురించి చెప్పారు కదా, మీరు ఎంతవరకు యోగా గురించి ఎందుకు చెప్పట్లేదు, యోగా క్లాస్ ఎందుకు చెప్పట్లేదు అని అడిగారు. సో టుడే వీఆర్ డిస్కసింగ్. మనం ఆయన పట్టించుకోపోయినా సరే ఆయన మనల్ని విడిచిపెట్టారు. సో ఇప్పుడు నేను మీకు చాట్ బాక్స్ డిజేబుల్ చేస్తున్నాను, డిస్ట్రాక్షన్ ఉండకూడదు అని చెప్పి. ఐ డిజేబుల్డ్ ద చాట్ బాక్స్. ఆల్ రైట్. సో నిన్న క్లాస్లో భగవంతుడు ఏం చెప్పారు? కర్మయోగ గురించి, నిష్కామ కర్మయోగ గురించి కంప్లీట్ చేశారు. లాస్ట్లో ధ్యాన యోగ చెప్పారు, భక్తి యోగ చెప్పారు. సో నిష్కామ కర్మయోగం చేయడం ద్వారా ఏమవుతుంది? హృదయం సంపూర్ణంగా శుద్ధీకరణ అవుతుంది. భగవంతుడు ఏం చెప్పారు? కర్మని సన్యాసం, కర్మని త్యాగం చేయడానికి అదొక మార్గము, ప్లస్ కర్మఫలాన్ని త్యాగం చేయడం అదొక మార్గం అని చెప్పారు. రెండిట్లో ఏమని చెప్పారు? కర్మఫల త్యాగం ఇస్ బెటర్ దాన్ కర్మని త్యాగం చేయడం అని చెప్పారు. అవునా కాదా? అది అర్జునుడికి అనమాట. ఎందుకంటే మన హృదయం సంపూర్ణంగా, హృదయంలో కామ కోరికలు తీరనంత వరకు మనము కర్మని త్యాగం చేస్తే అది మనల్ని ఆ స్థాయిలో మనం ఎక్కువ రోజులు ఉండలేము అని చెప్పారు. నేను టేబుల్ చూసుకున్నాం అనమాట. కానీ కృష్ణుడు ఏమో చెప్తారంటే, ఎప్పుడైతే మనము నిష్కామ కర్మయోగం చేస్తామో మన యొక్క గృహస్థ జీవితము, మన యొక్కను ఒక జీవితంలో ఒక భాగం అంతా నిష్కామ కర్మలాగా చేస్తాము. ఒక స్థాయి దాటిన తర్వాత మన హృదయము నిష్కామ కర్మ పర్ఫెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? హృదయంలో అన్ని భౌతిక కోరికలు తీరిపోతాయి, అన్ని కామ కోరికలు తీరిపోతాయి. ఆ తర్వాత ఆ వ్యక్తి కావాలనుకుంటే అప్పుడు అతడు నెక్స్ట్ స్టెప్ ఏమో చెప్తారు? ధ్యాన యోగాన్ని ఆచరించవచ్చు చెప్తారు అన్నమాట. సో ఈ ధ్యాన యోగ స్థాయి కూడా ఒక రకమైన సరైన మార్గమే.
మన ధ్యాన యోగనే అష్టాంగ యోగ అని కూడా అంటారనమాట. ఇది కూడా అంటే కృష్ణుడు కర్మయోగ చెప్తారు, ధ్యాన యోగ చెప్తారు, జ్ఞాన యోగ చెప్తారు, భక్తి యోగ చెప్తారు. సో మల్టిపుల్ పాత్స్ చెప్తారనమాట. అంటే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి కర్మయోగ అంటారు, ఒక స్థాయిలో ఉన్న ధ్యాన అంటారు, భక్తి అంటారు. సో ఇప్పుడు కృష్ణుడు కర్మయోగ చెప్పిన తర్వాత ఇప్పుడు ధ్యాన యోగ అంటున్నారు. కానీ ఈ ధ్యాన యోగ కృష్ణుడు ఏమంటున్నారంటే ధ్యాన యోగ ఎవరైతే కర్మయోగాని పర్ఫెక్ట్ చేస్తారో వారి హృదయం సంపూర్ణంగా కామ కోరికల నుంచి దూరం అవుతుంది, వాళ్ళు ధ్యాన యోగని ఆశ్రయించవచ్చు అని చెప్తారనమాట. సో ఈ ధ్యాన యోగ అంటే సో అయితే ధ్యాన యోగ గురించి చెప్తారు ఈ చాప్టర్లో. కానీ చెప్పే ముందు మనస్సు గురించి చెప్తారు. మనస్సు గురించి ఎందుకు చెప్తారో మనం వింటాం. ఇప్పుడు మనస్సు గురించి చెప్పి తర్వాత ధ్యాన యోగ గురించి చెప్తారు. మనం ఇప్పుడు చూస్తాం. చూడండి ఈరోజు చాప్టర్ ఏంటి? ఈజీ, చాలా ఈజీ అనమాట. EASY అక్రానిమ్. ఈ అంటే ఏంటి? ఎనిమీ ఆర్ ఫ్రెండ్. ఫ్రైడ్ అని ఉంది కదా, ఫ్రైడ్ కాదు, ఫ్రెండ్. ఇది శత్రువు లేదా మిత్రుడు, స్నేహితుడు. మొదటి 10 శ్లోకాలు మనం ఈ కాన్సెప్ట్ చూస్తాం. అంటే మనస్సు అనేది మిత్రుడా లేకపోతే శత్రువా అని చెప్పి. తర్వాత మనం ఏం చూస్తాం? అష్టాంగ యోగ, అది చెప్పాను కదా, ధ్యాన యోగ అని చెప్పి. తర్వాత మూడోది ఏం చూస్తామంటే చాలా అందరికీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. థర్డ్ టాపిక్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో సక్సెస్, ఫెయిల్యూర్ వాటి గురించి కృష్ణుడు చెప్తారు. చివరిలో నిజమైన యోగుల్లో ఉత్తమమైన యోగి ఎవరిని చెప్తారనమాట. సో 4 భాగాలుగా విభజించవచ్చు. సో మొదటి భాగం మనం ఇప్పుడు చూస్తాము, ఎనిమీ ఆర్ ఫ్రెండ్. సో ఇవన్నీ ఎక్కడి నుంచి ఇక్కడ రావాలి, బట్ స్పెల్లింగ్ మిస్టేక్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో మన మనస్సు మన మిత్రుడా లేకపోతే మనకు శత్రువా అని చెప్పి కృష్ణుడు ఏమన్నా చూద్దాం. చూడండి, బంధురాత్మ మనస్తస్య ఏనాత్మైవాత్మనాజిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువాత్. భగవంతుడు ఏమంటున్నారంటే, మై డియర్ అర్జున, మనస్సును జయించిన వారికి, ఎవరైతే మనస్సు జయిస్తారో అతను ఉత్తమమైన మిత్రుడు. అదేవిధంగా ఎవరైతే ఆ మనస్సును జయించలేరో వారికి అతనే గొప్ప శత్రువు. అతని మనస్సుకు మించిన శత్రువు ఇంకొకరు లేరు. కానీ ఎవరైతే మనస్సు జయిస్తారో అతడికి మనస్సుని మించిన మిత్రుడు లేడు అని చెప్పి చెప్తారు. సో చాలామంది తత్వవేత్తలు ఏమంటారంటే మనస్సు మన శత్రువు, మనస్సును ఎప్పుడు నమ్మకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ భగవద్గీతలో కృష్ణుడు ఎప్పుడు మనస్సును నమ్మకూడదు అని చెప్పలేదు. అలాగని చెప్పేసి మనస్సు చెప్పిన మాట వినాలని కూడా చెప్పలేదు అనమాట. ఏమని చెప్తున్నారు భగవంతుడు భగవద్గీతలో? మనస్సు అది నువ్వు ఏ విధంగా వాడడం బట్టి ఆ విధంగా ఉంటుందని చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఉదాహరణ ద్వారా చెప్పుకుంటాము. మన ఒక కత్తి ఉంది, చాకు, రైట్? ఆ చాకు అనేది అది ఇస్ ఇట్ గుడ్ ఆర్ ఇస్ ఇట్ బ్యాడ్? నైఫ్ అనేది మంచిదా చెడ్డదా చెప్పండి. చాట్ డిజేబుల్ చేస్తాను కదా, సరే నేను చెప్తానులేండి. ఆ చాకు అనేది ఒక సర్జన్ చేతిలో ఉందనుకోండి, ఆ చాకు చాలా మంచిది. ఎందుకంటే ఆ చాకు సర్జరీలో ఉపయోగపడుతుంది, ఒక ప్రాణాన్ని కాపాడుతుంది, ఆపరేషన్ చేసి ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. అదే చాకు ఒక క్రిమినల్ చేతిలో ఉందనుకోండి, ఏమవుతుంది? ఆ చాకు ఒక ప్రాణం పోవడానికి కారణమవుతుంది. సో ఇది ఫస్ట్ కేస్, ఆ చాకు ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. రెండో విషయంలో చాకు ఆ ప్రాణానికి ఒక ప్రాణాన్ని తీసేస్తుంది అనమాట. కాబట్టి చాకు మంచిదా చెడ్డదా అని ఉండదు. ఆ చాకుని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. దాని నుంచి ప్రాణం కాపాడొచ్చు, దాని నుంచి ప్రాణం తీసేయవచ్చు అనమాట. అదేవిధంగా మనస్సు అనేది మంచిది కాదు, చెడ్డది అని కాదు. మనస్సు అనేది దాన్ని మనం ఏ విధంగా అంటే ఆధ్యాత్మిక జీవితానికి మనస్సు అనేది మంచి కూడా చేయగలదు, చెడు కూడా చేయగలదు అనమాట. దాన్ని మనం ఎలా ట్రైన్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అందుకనే ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో ఈ అధ్యాయంలో మొదటి 6 శ్లోకాల్లో చెప్తారనమాట. ఏమని చెప్తారు? ఎవరైతే యోగి అంటే అఫ్కోర్స్ యోగి అంటే మనం తర్వాత చెప్తాము. ఏమని చెప్తున్నారంటే ఇక్కడ ఎవరైతే ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ మనసుని నిగ్రహించుకోవాలి, టేమ్ చేసుకోవాలని చెప్తున్నారనమాట భగవంతుడు. అది టేమ్ అంటే దాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. టేమింగ్, యూ షుడ్ టేమ్ ఇట్. అలా చేస్తే ఏమవుతుంది? నీ యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి నీ మనసు ఎంతో సహకరిస్తుంది.
అలా చేయకపోతే ఏమవుతుంది, నీ యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి అదే భంగం కలిగిస్తుంది, నాశనం చేస్తుంది అనమాట. ఎంతకైనా ఎంత దారుణంగా నీ మనసుని తీసుకెళ్ళగలదు అనమాట. కాబట్టి అది ఆధ్యాత్మిక జీవితం అంటే అన్ని రకాలు, అంటే నువ్వు కర్మయోగి కావచ్చు, ధ్యానయోగి కావచ్చు, భక్తి జీవితం కావచ్చు, ఏ మార్గమైనా సరే భగవంతుని చేరుకోవడానికి మార్గాలు ఉన్నాయి. అది ఏ మార్గమైనా సరే, అది ఏ యోగా అయినా సరే, దానిలో మనస్సుని కంట్రోల్ చేసుకోవడం అనేది అతి ముఖ్యమైన అంశం అన్నమాట. సో ఇప్పుడు శాస్త్రం ఇంకా కూడా ఉదాహరణలు ఇచ్చారు. ఏ ఉదాహరణ ఇచ్చారంటే, మనస్సు అనేది దాన్ని కంట్రోల్ చేయడం చాలా జాగ్రత్త చేయాలని చెప్తారు. ఎలా పోలుస్తారు అంటే, ఒక చిన్న పిల్లవాడితో పోలుస్తారు అనమాట. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉంటాడు, అతడిని ఆ పిల్లవాడిని నాకు ఇది కావాలి అది కావాలని ఏడుస్తూ ఉంటాడు, వాడు చాలా మారం చేస్తూ ఉంటాడు. ఆ పిల్లవాడికి నువ్వు ఏడుస్తే ఏడని వదిలేసావు అనుకోండి, అయినా సరే ఇంకా ఎక్కువ ఏడుస్తాడు. అలా అని చెప్పేసి కొడితే ఇంకా మళ్ళీ అప్పుడు కూడా ఏడుస్తాడు. అంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే అది ఇంకా 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 రెచ్చిపోతుంది అనమాట. పిల్లవాడిని అందరూ కంట్రోల్ చేయలేరు, అవునా కాదు చెప్పండి. చిన్నపిల్లల్ని ఎవరి పడితే కంట్రోల్ చేయలేరు. అదేవిధంగా శాస్త్రంలో మళ్ళీని మనసుని ఒక కోతితో పోలుస్తారనమాట. బందరు కోతి అనేది ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ కొమ్మ మీద ఈ కొమ్మ మీద కంటిన్యూగా జంప్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు ఒక దగ్గర ఉండదు కోతి అనేది. అదేవిధంగా మనస్సు అనేది కూడా ఇన్ జనరల్గా ఒక దాని మీద లగ్నం అవ్వదనమాట. కాబట్టి కోతిని కంట్రోల్ చేయాలంటే కష్టం కదా, అదేవిధంగా మనసును కూడా కంట్రోల్ చేయాలంటే కొంచెం కష్టం. సో ఈ విధంగా మనసు గురించి రకరకాల ఉదాహరణలు ఇచ్చారు. ఎందుకంటే సింపుల్గా చెప్పాలి అంటే, మనస్సు అనేది ఒక చాకు లాంటిది అనమాట. దాన్ని ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా పనిచేస్తుంది. దాన్ని మంచిగా వాడుకుంటే మంచిగా పనిచేస్తుంది, చెడుగా వాడితే అమిటేసి దాన్ని కంట్రోల్ చేయకపోతే అది మన వినాశనానికి దారి తీస్తుంది అని చెప్పడం జరిగింది. సో మిత్రుడు సరిగ్గా మనస్సును నిగ్రహించుకోగలిగితే మనకి ఆ మిత్రుడు అవుతారనమాట. మనస్సుని నిగ్రహించుకోలేకపోతే అది మన శత్రువు అవుతుంది అనమాట. ముందు మనము ఏ విధంగా మనస్సు అనేది నిగ్రహించుకోలేకపోతే మన శత్రువు అవుతుందో చూస్తాము. చూడండి, మనం చెప్పుకున్నాం కదా, భగవద్గీతలో మనము 3వ అధ్యాయం చర్చించుకున్నాము. ఏ విధంగా అంటే, ఇంద్రియాల కన్నా పైన మనస్సు ఉంటుంది, మనస్సు పైన బుద్ధి ఉంటుంది, అవునా కాదా? నేను ఆర్ట్ ఆఫ్ మైండ్ కంట్రోల్ అని చెప్పాను, మీరు గుర్తుకుందో లేదో తెలియదు. 3వ అధ్యాయం చివరి సెక్షన్లో చెప్పాను మనస్సుని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అని చెప్పి. సో మనస్సు అనేది, మనస్సు పైన బుద్ధి ఉంటుంది, మనస్సు కింద ఇంద్రియాలు ఉంటాయి. అంటే మనస్సు అనేది ఇప్పుడు ఇంద్రియాల పరిస్థితి ఏంటి? జ్ఞానేంద్రియాలు కంటికి ఏం కనిపిస్తే అన్నిటినీ, అంటే ఆ జ్ఞానేంద్రియాలు జ్ఞానాన్ని సేకరిస్తూ ఉంటాయి, అవునా కాదా? కళ్ళు మంచి చూడాలనుకుంటాయి, నాలిక మంచి తినాలనుకుంటుంది, రుచికరమైన తినాలనుకుంటుంది. నెక్స్ట్ చెవులు ఏమో మంచి మ్యూజిక్ వినాలనుకుంటుంది, స్కిన్ టచ్ చేయాలనుకుంటుంది. ఈ విధంగా అన్ని జ్ఞానేంద్రియాలు ఆ యొక్క ఆబ్జెక్ట్స్ వాటిని స్వీకరించాలనుకుంటాయి అనమాట. అయితే మనస్సు మరి మనస్సు యొక్క రోల్ ఏంటి చెప్పండి? మనస్సు యొక్క రోల్ ఏంటంటే, మైండ్కి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. మైండ్ అంటే మనస్సు వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఏంటంటే స్టోర్ హౌస్ అనమాట. అంటే గత జ్ఞాపకాలు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిరపకాయ ఉంది, మిరపకాయ తింటే ఏమవుతుంది అన్నది నాలుగుకే, అంటే ఇప్పుడు కళ్ళు ఏం చెప్తున్నాయి, కంటికి మిరపకాయ కనిపిస్తుంది. సో కళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తుంది? మైండ్కి ఇస్తుంది అనమాట. మైండ్ చెప్తుంది అనమాట, లాస్ట్ టైం మిరపకాయ తింటే నోరంతా మాడిపోయింది కాబట్టి వద్దు అని చెప్పి. సో మైండ్కి ఏముంటుందంటే ఆ స్టోర్ హౌస్, ఆ థాట్స్ ఉంటాయి. ఓకే, ఇది ఇలా ఉండబోతుంది, అది అలా ఉండబోతుంది, గులాబ్ జామున్ ఎలా ఉంటుంది, అది అలా ఉంటుంది, ఈ మ్యూజిక్ ఎలా ఉంటుంది, ఆ యొక్క అంటే ఆల్రెడీ గత అనుభవాలని ఉంచుకుంటుంది. ప్లస్ అది ప్రపోజ్ డిస్పోజ్ అనమాట. అంటే ఇంద్రియాలన్నింటినీ వాటి ఇన్ఫర్మేషన్ అంతా మైండ్ సేకరిస్తుంది అనమాట. సేకరించి ప్రపోజ్ చేస్తుంది. ప్రపోజ్ చేసి నాకు కావాలి వద్దు అని చెప్తుంది అనమాట. మన మైండ్ ఏంటి? ప్రపోజ్, డిస్పోజ్. ఇంద్రియాలు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మనసు ఏమంటుంది? నాకు ఇది కావాలి, ఇది వద్దు, ఇది కావాలి వద్దు, కావాలి వద్దు అని చెప్పి. అప్పుడు దాన్ని ఎవరు నిర్ణయిస్తారు? బుద్ధి నిర్ణయిస్తుంది అనమాట. ఇంటెలిజెన్స్ అంటే మనసు కన్నా పై లెవెల్ ఉంటుంది. జాగ్రత్త వినండి సార్ శ్రద్ధగా, ఎందుకంటే ఇది మైండ్ కంట్రోల్, మనసుని ఎలా నిగ్రహించుకోవాలనే సెషన్ మనం చెప్తున్నాం అనమాట. భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఈ మైండ్ కంట్రోల్ గురించి చెప్పబడింది. సో బుద్ధి అనేది మనసు చెప్తుంది నాకు ఇది కావాలని చెప్పి, కానీ బుద్ధి చెప్తుంది అది నిజంగా మంచిదా కాదా అని చెప్పి. మంచిదైతే శాంక్షన్ చేస్తుంది, మంచిది కాకపోతే శాంక్షన్ చేయదు. కాబట్టి ఇప్పుడు మనస్సు అనేది నిగ్రహంలో లేకపోతే ఏమవుతుంది? మనం చెప్పుకున్నాం కదా, ఒక చిన్న పిల్లవాడిలాగా అనమాట. బుద్ధి అనేది స్ట్రాంగ్గా లేకపోతే, ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ స్ట్రాంగ్, ఏమవుతుంది? మనసు అనేది మాట విందనమాట. బుద్ధి చెప్తుంది నీకు మంచిది, మనసు అంటుంది నాకు అది కావాలి అని చెప్పి. మైండ్ బై డిఫాల్ట్గా మామూలుగా, అంటే భౌతిక జగత్తులో ఇన్ జనరల్గా మనస్సు చాలాసార్లు తప్పుగానే ఆలోచిస్తుంది అనమాట. మనకి ఏది మంచిది కాదో అదే కోరుకుంటుంది, ఏది మంచిదో అది కోరుకోదు అనమాట.
రైట్? ఇమ్మీడియట్ రిజల్ట్స్ వరకు అది పరిగెడుతూ ఉంటుంది అనమాట. నీకు మంచిది కాదు తెలిసినా సరే అది రుచిగా ఉంటే చాలు, ఇంద్రియాలకి నచ్చితే చాలు, మనస్సు అది కోరుకుంటుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే అది మనసు అప్పుడు బుద్ధి వద్దు అంటుంది, కానీ మనసు ఏం చేస్తుంది? ఏడుస్తుంది అనమాట. మనసు ఫోర్స్ చేసేస్తూ ఉంటుంది. బుద్ధి స్ట్రాంగ్గా లేదనుకోండి, ఈ రోజుల్లో జనాలకు ఎవరికి బుద్ధి లేదనమాట. అప్పుడు ఏంటి? మనసే రాజు అయిపోయింది. బుద్ధిని పక్కన పెట్టిస్తాం మనము, అప్పుడు మనసు రాజు అయిపోయింది. అంటే అన్కంట్రోల్డ్ మైండ్. ఎప్పుడైతే మైండ్ అన్కంట్రోల్ అవుతుందో ఏమవుతుంది? మనస్సు అదే చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈరోజు పక్కవాడు ఏదో చదువుకుందామని ముందుకు వస్తావు. మైండ్ ఒక పని చేస్తున్నప్పుడు దాని మీద ఫోకస్ చేయదనమాట. అది నువ్వు చదువుతున్నప్పుడు నీకు క్రికెట్ మ్యాచ్ ఏదో గుర్తు, ఐపీఎల్ మ్యాచ్ ఏదో వస్తుంది, దాని గురించే మనసు ఉంటుంది అనమాట. సరే 2 నిమిషాలు చూడు, 2 నిమిషాలు చూడు, 2 నిమిషాలు కనీసం స్కోర్ చూడు అని చెప్పి కాసేపు పుస్తకం పక్కన పెట్టి నువ్వు మ్యాచ్ చూడలేవంటే తర్వాత పర్లేదు మ్యాచ్ చూడు 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 అని చెప్తాను. ఎందుకంటే అది చూస్తున్నప్పుడు ఇంద్రియాలకి నచ్చుతున్నది కాబట్టి మనసు చెప్తుంది బాగుంది చూడు చూడు అని చెప్పి. మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత టైం అయిపోతుంది, అప్పుడు మనసు అంటది పనికి మాలినోడా, వేస్ట్ ఫెలో, చదువుకోవాల్సిన టైంలోని నువ్వు మ్యాచ్ చూస్తావా, నువ్వు వేస్ట్, నీ వల్ల కాదు అని చెప్పి. కాబట్టి మన శత్రువుగా ఉన్నప్పుడు ఏమవుతుంది? అది దానికి ఎవరు అడ్డు అదుపు ఉండదు కాబట్టి తనకి ఏం కావాలనుకుంటే అది కావాలి. అది దొరకపోతే వెంటనే మనసు ఏమైపోతుంది? కామము, కోపము, క్రోధము అన్నీ బయటకు వస్తాయన్నమాట. అటువంటి చర్యలు అనుసరిస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనం సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు చూసినట్లయితే అతడు 3 లోకాలని జయిస్తాడు. 3 లోకాలు జయిస్తాడు, అందరూ అతను సలాం కొడతారు, దేవతలు కూడా అతను సలాం కొడతారు అనమాట. అన్నీ వండర్ఫుల్గా ఉన్నాయి, కానీ ఒక్క వ్యక్తి అతని మాట వినలేదు. ఎవరతను? ప్రహ్లాదుడు. ప్రపంచంలో అందరూ విన్నారు, కానీ మైండ్ ఏంటంటే ఎక్కడైతే నువ్వు అనుకున్నట్లు అవ్వట్లేదో దాని మీదే ఫోకస్ పడుతుంది. 100 మంచి మీద ఫోకస్ పట్టదు, ఒక చెడు మీద ఫోకస్ పడుతుంది. పెట్టి నా మాట వినలేదు. కాబట్టి అంత ఎనర్జీ మొత్తం అక్కడ ప్రపంచం అంతా 3 లోకాలు అతనికి సలాం కొడుతున్నారు, జయ జయకారాలు కొడుతున్నారు. అయినా సరే హిరణ్యకశిపుడు అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నాడు. ఆల్వేస్ ఫ్రస్ట్రేటెడ్, ఎప్పుడు కోపము, నిరాశ, దుఃఖం. ఎందుకు? ఒక్క మనిషి నా మాట వినట్లేదని చెప్పి. చూడండి, అంటే మనస్సు అనేది స్వర్గాన్ని కూడా నరకం చేయగలదు, కొన్ని చాలా మంది చూస్తారు ఇళ్లలో అన్నీ ఉంటాయి, మంచి భర్త అంటే మంచి భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, సంపద ఉంది, సొసైటీలో పేరు ఉంది, కానీ మనస్సు నియంత్రణలో లేకపోతే చిన్న చిన్న విషయాలు కూడా మనము డిస్టర్బ్ అవుతాం అన్నమాట. ఈ కామము, కోపం అనేది అదే చెప్తుంది ఎలా చేయండి. అది మళ్ళీ అలా మనకు వెంటనే కోపం తెప్పించేస్తుంది, తిట్టేస్తాము. మళ్ళీ అదే మనసు చెప్తుంది ఎందుకు కోపం అయ్యావు, నువ్వు వేస్ట్ గడివి అని చెప్పి మళ్ళీ అదే మనసు అంటుంది అనమాట. దానివల్ల రెండోది, మనసు అనేది ఒక దాని మీద ఫోకస్ చేయదు. ఆల్వేస్ చెప్పాక కోతి లాంటిది కదా, కోతి ఏం చేస్తుంది? ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ ఈ కొమ్మ మీదకి, ఏ పని చేసినా సరే ఆ పని మీద మనసు పెట్టనివ్వదు అనమాట. చదువుకుంటున్నప్పుడు చదువుకోనివ్వదు, కొన్ని కాలక్షేపం చేస్తున్నప్పుడు, కొన్ని రిలాక్స్ అయ్యే టైంలో ఏమనిపిస్తుంది? అమ్మో చదువు అంటుంది అనమాట. మళ్ళీ చదువుతున్నప్పుడు మళ్ళీ ఇంకోటి అంటుంది అనమాట. దేని మీద అంటే ఒక సమయంలో ఒక దాని మీద ఫోకస్ పెట్టనివ్వదు అనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే మన యొక్క అంటే ఇట్ విల్ డ్రాగ్ us డౌన్. కాబట్టి లగ్నం అవ్వదు, ఆధ్యాత్మిక జీవితంకి లగ్నం అవ్వదు అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఇక్కడ కృష్ణుడు 6వ అధ్యాయంలో ఏం చెప్తారంటే, చూడండి, యోగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు ఏం చెప్తారు? యోగా అంటే భగవంతుణ్ణి మనం ఇక్కడ ఫర్దర్గా చూస్తాము. సో యోగా అంటే భగవంతునితో సంబంధం ఏర్పరచుకునే ప్రక్రియని యోగా అంటారు. భగవంతునితో సంబంధం ఏర్పరచుకునే ప్రక్రియని. కాబట్టి ఆ ప్రక్రియని మనము చేయాలి అనుకుంటే దానికి కావాల్సింది ఇంద్రియాల నిగ్రహం, మనసు నిగ్రహము. ఈ 2 నిగ్రహం లేకుండా అసలు ఆ ఆధ్యాత్మిక జీవితంలో ముందుగా వెళ్ళలేమన్నమాట. ఈ 2 కంపల్సరీ. కానీ మనస్సు అనేది ఆధ్యాత్మిక జీవితంకి ఏది మంచిది కాదో వాటి వెనక అతలే వెళ్తుంది. నీకు తెలుసు ఇది రాంగ్ అని చెప్పి, కానీ ఇంద్రియాలు ఏమంటాయి? లేదు ఇది లాస్ట్ టైం చేసా. ఇంద్రియాలు చూపిస్తున్నాయి. ఇంద్రియాలు నిర్ణయం తీసుకో ఎప్పుడైనా సరే. ఇంద్రియాలు కేవలం నీకు చూపిస్తాయి. ఇంద్రియాలు అంటే రిసెప్టర్స్. సరే, నీకు ఇది మంచిది కాదు, సరే ముందు నీకు స్మోకింగ్ అలవాటు ఉంది, డ్రింకింగ్ అలవాటు ఉంది, అది మంచిది కాదు, కానీ కళ్ళు చూపిస్తున్నాయి, నెక్స్ట్ చెవులు చూపిస్తాను, ముక్కు చూపిస్తుంది అనమాట. మనసుకి ఆ గత జ్ఞాపకం ఉంటుంది, చాలా బాగుంటుంది, నాకు కావాలి. కానీ అది నీ భక్తి జీవితానికి మంచిది కాదు, ఆధ్యాత్మిక జీవితానికి మంచిది కాదు, కానీ నాకు కావాలి అంటే కావాలి. ఎందుకంటే మనస్సు స్టబ్బర్న్ అనమాట.
స్టబ్బన్ అలా దృఢంగా ఉండడం వల్ల ఏమవుతుంది, శత్రువు కదా. కాబట్టి అది ఆ తప్పు మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేలా చేస్తుంది. ఏమవుతుంది, ఆటోమేటిక్గా భక్తి జీవితంలో పతనం అవుతారు, ఈ భౌతిక జీవితంలో బంధనం అయిపోతారు అనమాట. కాబట్టి ఏ మార్గమైనా సరే, కర్మయోగ కానీ, ధ్యాన యోగ కానీ, భక్తి యోగ ఏ మార్గమైనా సరే మనస్సు నిగ్రహించుకోవడం అనేది కంపల్సరీ. సో అదే మనస్సు మనము నిగ్రహించుకోగలిగితే ఏమవుతుంది, అంటే మనస్సుని మనం కంట్రోల్ చేయగలిగితే ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎపిసోడ్ అనమాట, మనం ఒక పనికని వెళ్తాము, వేరే పనిలో పడిపోతాం. అందుకని మనసు ఇంద్రియాలు చూపిస్తాయి, మనసు లాగేస్తుంది అనమాట. కానీ బుద్ధి ఏం చెప్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ చదువుతున్నావు, పక్కన ఎవడో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు, వాడికి ఎగ్జామ్ లేదు, నీకు ఎగ్జామ్ ఉంది. ఆ సౌండ్లు వినిపిస్తున్నాయి, హాహాకారాలు వినిపిస్తున్నాయి, ఓ ఎవడో 6 కొట్టాడేమో, ఎవడో సెంచరీ కొట్టాడేమో అని మనస్సు అలా లాగేస్తూ ఉంటుంది. నువ్వు చదువుతున్నావు కానీ మేబీ డబుల్ సెంచరీ కొట్టాడేమో, సెంచరీ కొట్టాడేమో, సచిన్ సెంచరీ కొట్టాడేమో అని చెప్పి మనసు అలా లాగేస్తుంది అనమాట. అప్పుడు మనస్సు మన మిత్రుడైతే ఏమవుతుంది, అంటే బుద్ధి చెప్పింది వింటుంది అనమాట. మనం చెప్తాం, అరే తర్వాతనే మ్యాచ్ చూసుకోవచ్చు, తర్వాత యూట్యూబ్లో చూసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఎగ్జామ్ ఈరోజు చదవకపోతే రేపు మనం రాయలేము. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అర్జెంటుగా మనం ఏం చేయాలి, అట్ దిస్ పాయింట్ చదువుకోవడం ముఖ్యము. కాబట్టి చదువుకో, తర్వాత ఎగ్జామ్స్ అయ్యి మనం చూసుకోవచ్చు, తర్వాత మళ్ళీ వెనకాల చూసుకోవచ్చు, పేపర్లో చదువుకోవచ్చు. బట్ ఫర్ నౌ లెట్ us డూ దిస్. సో మైండ్ అప్పుడు డిస్టర్బ్ చేయదు అనమాట, సరే అని వదిలేస్తుంది అనమాట. ఓకే. సో రెండోది ఏంటంటే, మైండ్ ఫోకస్ కూడా దేని మీద ఉంటుంది, నెగిటివ్ వాటి మీద ఫోకస్ చేయదు అనమాట, పాజిటివ్ వాటి మీద ఫోకస్ చేస్తుంది అనమాట. ఇందాక చెప్పుకున్నాను కదా, సరే 10 మంది మెచ్చుకుంటారు, ఒకటి మాకు 10 పనులు మనకు అనుకున్నట్లు అవుతాయి, ఒక పని అనుకున్నట్లు అవ్వదు. బై డిఫాల్ట్ ఎవరికైతే మనసు నిగ్రహంలో ఉండదో ఆ మనసు ఎలా ఉంటుంది, ఎప్పుడు ఆ తప్పు విషయం మీద వెళ్తుంది అనమాట, తప్పులు ఎదుగుతుంది ఆ తప్పుడు విషయం మీద. దానివల్ల ఏమవుతుంది, కోపము, క్రోధము, చిరాకు, అసహనము అవన్నీ వస్తాయి. కానీ మనసు ఏం చెప్తుంది, అరే నో ప్రాబ్లం, 100 అనుకున్నట్టు 10 విషయాలు అనుకున్నట్లు అయ్యాయి, ఒక విషయం అనుకున్నట్టు అవ్వలేదు, దానికోసము ఎందుకంటే వరీ అవ్వాలి. కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది ప్రగతిశీల మరియు ఆరోగ్యమైన ఎంపికలు. సిమిలర్గా మనకి ఒక పాపపు కోరికలు కూడా ఉంటాయి, ఎందుకంటే మనం ముందు పాపపు కార్యం చేసిన వాళ్ళమే. ఇక్కడ ఎవరు కూడా హిందీలో ఒక సామెత ఉంటుంది, సభి ఏకీ కేతిగా మూలి హై అని చెప్పి, అందరూ ఒక తోటలోంచి పుట్టిన వాళ్ళమే. కాబట్టి కామ కోరికలు అనేవి అందరికీ ఉంటాయి, కానీ అది ఎవరైతే మనసును నిగ్రహించుకోగలుగుతారో ఆ కోరికలు, ఆ వస్తువులు మన ఎదురు పడినా సరే, ఎదురు పడితే వెంటనే ఇంద్రియాలు మనసుకు చెప్తాయి, కానీ మనస్సు వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధి అడగదు కూడా, నాకు కావాలి కూడా అనదు. ఎందుకంటే నాకు అర్థమవుతుంది, వద్దు, ఇది నాకు మంచిది కాదు, దీన్ని మళ్ళీ నేను ముట్టుకుంటే ఏమవుతుంది, దీనికి బానిసను అయిపోతాను, బానిస అవడం వల్ల నా యొక్క జీవితం నాశనం అవుతుంది, వీటి నుంచి దూరంగా ఉండాలి. అది రుచిగా అయి ఉండొచ్చు, నాకు నచ్చొచ్చు, అయినా సరే నేను దాన్ని ముట్టుకోనని చెప్పి, ఎందుకంటే రుచిగా ఉన్నవన్నీ మంచిది కాదు. అంటే ఐ మీన్ టు సే వాట్ ఎవర్ ప్లీజింగ్ టు సెన్సెస్, ఇంద్రియాలకు నచ్చినవన్నీ మంచివి కాదు. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఇంద్రియ తృప్తి నుంచి వైరాగ్యం వస్తుంది మరియు స్వేచ్ఛ. చూడండి, చాలా మంది ఏమనుకుంటారంటే ఇంద్రియాలని గోస్వామి గోదాస్ అంటారు. ఇంద్రియాలని నిగ్రహించుకున్నవాడు యాక్చువల్గా రాజు, ఇంద్రియాలకు బానిస యాక్చువల్గా ఆయన, హీ ఈజ్ యాక్చువల్లీ ఏ స్లేవ్. సో నువ్వు యూ వాంట్ టు బి స్లేవ్ అంటే గోస్వామి మన ఇష్టం అనమాట. అంటే నువ్వు ఇంద్రియాలకు అధిపతి అవ్వాలనుకుంటున్నావా, ఇంద్రియ దాసుడు అవ్వాలనుకుంటున్నావా అని చెప్పి. సో ఇంద్రియ దాసుడు అయితే నువ్వు కృష్ణదాసుడు అవ్వలేవు, ఇంద్రియ దాసుడు అయితే కృష్ణదాసుడు అవ్వలేవు అనమాట. ఒకరికి ఒకరే స్వామి ఉంటాడు కదా, నువ్వు ఏదైనా కృష్ణుడికి సేవ చేయాలి, ఇంద్రియాలకు సేవ చేయాలి, అవునా కదా. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు అంటారు, అరే అంటారు నేను స్మోక్ చేయగలను, ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ స్మోక్, కానీ నువ్వు స్మోక్ చేయలేము అని కొన్నిసార్లు జనాలు భక్తుల్ని ఆట పట్టిస్తూ ఉంటారనమాట. కానీ వాడికి తెలియదు ఏంటంటే, ఐ హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు స్మోక్ ఆర్ నాట్ స్మోక్, నేను స్మోక్ చేయాలా వద్దా ఆ ఫ్రీడమ్ నాకు ఉంది అని చెప్పుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే, స్మోక్ చేయాలా వద్దా అనే ఫ్రీడము అలవాటు చేసుకున్నంత వరకే ఉంటుంది. ఒకసారి అలవాటు అయ్యాక అది వదలడం చాలా కష్టం. ఆన్ ద అదర్ హ్యాండ్ ఎవరికైతే అలవాటు లేదో వాళ్ళకి ఎక్కువ స్వేచ్ఛ ఉంది, వాడు కావాల్సి ముట్టుకోవడం వేరే విషయం. కానీ నువ్వు కావాల్సి వదిలేయగలవా, వదలలేవు. నువ్వు అనుకుంటావు, ముట్టుకోక ముందు అనుకుంటావు నువ్వు కావాల్సి వదిలేయగలని చెప్పి, కానీ ఒకసారి ముట్టుకొని చూడు, వదలలేవు. కాబట్టి భౌతిక ప్రపంచంలో చాలా విషయాలు అంటే గజ్జిలు అంటే మన గజ్జి గజ్జి అంటుకున్నాక వదలడం కష్టం అనమాట. కాబట్టి ఎవరైతే ఇంద్రియాలు నిగ్రహించుకుంటారో అతడు నిజమైన స్వేచ్ఛపరుడు. అతడు ఏం చేయాలనుకున్నా చేయగలడు. మన జీవితం ఎంతమంది ఉంటారు, నేను ఇలా చేస్తాను, ఈ సంవత్సరానికి ఐఐటీ క్రాక్ చేస్తాను, సివిల్స్ క్రాక్ చేస్తాను, ఎంబీబీఎస్ క్రాక్ చేస్తాను,
బిజినెస్లో ఈసారి నేను ఫోకస్ పెడతానని చెప్పి. కానీ ఎంతోమంది ప్రతి స్టూడెంట్ కోరుకుంటాడనమాట. కానీ ఎంతమంది సక్సెస్ అవుతున్నారు చెప్పండి? ఎందుకంటే 100కి 95 మంది వాళ్ళ మనసు వాళ్ళ అదుపులో ఉండదు కాబట్టి ఇలాగే ఉంటుంది అనమాట. కాబట్టి మనసులో అదుపులో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఎలా అదుపులో పెట్టుకుంటాం మనము? సో ఐఎమ్ టెల్లింగ్ దట్ రీజన్ ఆల్సో. సింపుల్ చెప్పాలి అంటే ABCD అంటే ఐఎమ్ టెల్లింగ్ ఈజియెస్ట్ వేస్ అనమాట. ABCD. ఈ ABCD తెలుసుకుంటే మనసుని అదుపులో పెట్టుకోవచ్చు. ఏ అంటే ఏంటి? అసోసియేషన్ అంటే సాంగత్యం. సో మనం ఎలాంటి సాంగత్యము, శాస్త్రంలో ఏం చెప్తుందంటే, మనలో చెప్పుకున్నాం కదా, గుడ్ డాగ్ బ్యాడ్ డాగ్, మంచి కుక్క నెక్స్ట్ పిచ్చి కుక్క అనమాట. సింపుల్ చెప్పాలి అనుకుంటే, ఆ పిచ్చి కుక్క ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది. నువ్వు పిచ్చి కుక్కకి బిస్కెట్లు పెడితే అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, మంచి కుక్కకి పెడితే అది స్ట్రాంగ్ అవుతుంది. దేనికి పెడితే మనం ఏం చేయాలి? మంచి కుక్కకి పెట్టాలి, పిచ్చి కుక్కకి ఆకలితో వదిలేయాలన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోతుంది అండి. సో అదేవిధంగా మన యొక్క బుద్ధిని మనం స్ట్రాంగ్ చేస్తే ఆ బుద్ధి మనసుని కంట్రోల్ చేస్తుంది. మనసు కంట్రోల్ అయ్యాక మనసు మన ఫ్రెండ్ అయిపోతుంది అనమాట. అంతేగాని బుద్ధిని ఇన్పుట్ ఇవ్వకుండా, బుద్ధికి మనము శక్తిని ఇవ్వకుండా మనస్సుకి అడిగినవన్నీ ఇస్తూ ఉంటే మనసు ఇంకా గట్టిగా అయిపోద్ది, స్ట్రాంగ్ అయిపోతుంది. అప్పుడు మనసు ఎవరి మాట వినదనమాట, మన పతనాన్ని దారితీస్తుంది. కాబట్టి సాంగత్యం, ఎవరి సాంగత్యం తీసుకుంటే యథా సంఘ్ జైసా సంఘ్ వైసా రంగ్ అని చెప్తారనమాట. ఎలాంటి వాళ్ళ సాంగత్యం తీసుకుంటే అలా తయారవుతా చెప్తారనమాట. కాబట్టి మనము మన సాంగత్యాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. అసోసియేషన్ అంటే పర్ఫెక్ట్ అసోసియేషన్. మనం ఎవరైతే వాళ్ళు భక్తి జీవితంలో ముంచుకు వెళ్తున్నారో అలాంటి వాళ్ళ సాంగత్యం తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, దిస్ ఇస్ అసోసియేషన్. మనం మంచి మాటలు వింటున్నాము కాబట్టి మంచి సాంగత్యం తీసుకోవాలి. B అంటే బుక్స్. మన యొక్క బుద్ధిని మనం 3వ అధ్యాయంలో కూడా చర్చించుకున్నాం కదా. ఏం చర్చించుకున్నామో, బుద్ధిని మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా మనం స్ట్రాంగ్ చేయాలి, శాస్త్రం చదవడం ద్వారా, భగవద్గీత, భాగవతం ఇవన్నీ చదవడం ద్వారా, లెక్చర్స్ వినడం ద్వారా, మన యొక్క బుక్స్ అంటే దానివల్ల మన బుద్ధిని స్ట్రాంగ్ చేస్తున్నాం. C అంటే ఏంటి? చాంటింగ్, జపం అనమాట. సో చాంటింగ్ చేయడం ద్వారా మనస్సు ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే చాంటింగ్ అంటే భగవంతుని నామం ద్వారా మనస్సు సంపూర్ణంగా శుద్ధీకరణ అవుతుంది. రైట్. D అంటే డైట్ అంటే మనం తీసుకున్న ఆహారము. చూడండి, మనకి భగవద్గీతలో ఫర్దర్గా వస్తుంది. నేను కావాలని చెప్పి వీటి గురించి ఎక్కువ చెప్పట్లేదు, ఎందుకంటే ఇప్పుడు చెప్పడం మొదలు పెట్టానంటే 100 ప్రశ్నలు వస్తాయన్నమాట. కానీ భగవద్గీత తర్వాత చూస్తాం. కృష్ణుడు స్వయంగా చెప్తారు ఆహారం కూడా ఎలాంటి అలవాట్లు ఉండాలని చెప్పి. సత్వగుణంలో ఉన్న ఆహారాలు తీసుకోవాలి, ప్లస్ ఆ సత్వగుణంలో ఉన్న ఆహారాన్ని భగవంతునికి నైవేద్యంగా సమర్పించి తర్వాత దాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ ఆహారం కూడా మన మనస్సును నియంత్రిస్తుంది. చూడండి, నీ అలవాట్ల బట్టి నీ ఆహారాన్ని చెప్పవచ్చు. తెలుసా మీకు ఆ విషయము? బై ద కైండ్ ఆఫ్ ఫుడ్ యు ఆర్ ఈటింగ్ వీ కెన్ టెల్ యు ద కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్. సో వాట్ యు ఈట్, దట్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ ఆల్సో డెవలప్. కాబట్టి 4 మనం తిరిగిన ఆహారము, హరినామము, భగవంతుని నామము, శాస్త్రము మరియు సాంగత్యము, మంచి వాళ్ళ సాంగత్యం, ఎస్పెషల్గా భక్తుల సాంగత్యము. వీటి వల్ల ఆటోమేటిక్గా మైండ్ కంట్రోల్ అయిపోతుంది. ఎవరో ఉదాహరణలు కాదు, ఇస్కాన్లో ప్రతి డివోటీని అడగండి వాళ్ళు చెప్తారనమాట. ఓకే, లక్షల కోట్ల ఉదాహరణలు ఉన్నాయి మనకి. సో ఇప్పుడు మనం అష్టాంగ యోగా చర్చించుకుంటున్నాం. అల్టిమేట్గా కృష్ణుడు ఈ మనసు నిగ్రహం గురించి ఎందుకు చెప్తున్నారంటే, యోగా అంటేనే మనసు నిగ్రహం. మనం ఇప్పుడు చూస్తాము. చూడండి, యోగా అంటే ఏంటో. యుక్త ఇది ఉచ్యతే యోగే అంటే ఏంటి? ఇక్కడ ఎవరైతే భగవంతునితో సంబంధం కలిగి ఉంటారో వాడు యోగి. అంటే భగవంతునితో సంబంధం ఏర్పరిచే ప్రక్రియ పేరు యోగా. భగవంతునితో సంబంధము ఏర్పరిచే ప్రక్రియ, రైట్. ఎవరైతే ఏర్పరచుకుంటారో అతను యోగి. సో యోగి అంటే ఇన్ జనరల్ యోగా అంటే మనం ఏమనుకుంటాము? యోగా అంటే చాలా మంది సార్లు ప్రాణాయామం, ఆసనాసు అది మనం యోగా అనుకుంటాం అనమాట. లేకపోతే కొన్నిసార్లు ఈ యొక్క కుండలిని చక్రమును, ఈ చక్ర ఆ చక్ర అందరూ అనుకుంటారనమాట. సో చాలామంది అంటారు, ప్రభుజీ యోగా క్లాసెస్ యోగా నేర్పిస్తారా ఇది అది అని చెప్పి. కానీ యోగా అనే పదము మార్కెట్లో ఇప్పుడు చెప్పాలంటే అన్నిటికన్నా చాలా ఎక్కువ వాడుకలో ఉంది. కానీ అది అసలు వి షుడ్ ఆస్క్, బట్ యాక్చువల్గా యోగా అంటే ఏంటి? శాస్త్రం ప్రకారంగా యోగా అంటే భగవంతునితో సంబంధం ఏర్పరచుకునే ప్రక్రియ. కేవలం శారీరం వ్యాయామం అది యోగా కాదు మనము. కానీ ఈ రోజుల్లో మనం మార్కెట్లో చూస్తే యోగా పేరుతో చాలా 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 అవుతున్నాయి. ఇక్కడ చూడండి, మనకి చైర్ యోగా అంటే కుర్చీలో చూసుకునే యోగా, టెన్నిస్ యోగా, ఆఫీస్ యోగా, యోగా ఫర్ బిజినెస్, యోగా ఫర్ మెంటల్ హెల్త్, యోగా ఫర్ క్యాట్స్ అంటే జంతువులు కూడా యోగా నేర్పిస్తారని నాకు తెలియదు. యోగా ఫర్ బ్యాక్ పెయిన్, నడుము నొప్పికి యోగా,
ఈ నొప్పి బరువు తగ్గడానికి యోగా, నడుము నొప్పికి యోగా, దీనికి యోగా, దానికి యోగా, ఈ విధంగా చాలా యోగా పేరుతో చాలా చాలా అవుతూ ఉంటాయి. కానీ యాక్చువల్గా యోగా అంటే ఏంటి మనం చెప్పుకున్నాం కదా, దిస్ ఇస్ యుక్త ఇది ఉచ్యతే యోగి అని చెప్పి. సో యోగా అంటే యాక్చువల్గా యోగా అంటే ఏంటి, భగవంతునితో సంబంధం ఏర్పరచుకునే సాధన, లేకపోతే సంబంధం ఏర్పరచుకునే ప్రక్రియ. దయచేసి గుర్తుపెట్టుకోండి, యోగా మీన్స్, యోగా అంటే కనెక్షన్ అంటే భగవంతునితో కనెక్షన్ అనమాట. ఆ కనెక్షన్ ఏర్పరిచే ప్రక్రియ. ఇప్పుడు కర్మయోగా అంటే కర్మ ద్వారా భగవంతుడితో కనెక్షన్. ధ్యాన యోగా, మనం ఈరోజు చెప్పుకున్న చాప్టర్ ధ్యాన యోగా అంటే ధ్యానం ద్వారా భగవంతుడితో సంబంధం ఏర్పరచుకునేది. జ్ఞాన యోగా అంటే శాస్త్రం ద్వారా. నెక్స్ట్ భక్తి యోగా అంటే భగవంతుడి సేవ ద్వారా. సో రకరకాల మార్గాలు భగవంతుడు చెప్తారు, కానీ ఏ మార్గమైనా సరే అది యోగా అంటారనమాట. యోగా అంటే బై డిఫాల్ట్ భగవంతుడితో సంబంధం ఏర్పడే ప్రక్రియ. సో యోగా అంటే దీనికి అన్ని అర్థాలు వస్తాయన్నమాట. ఎనీ ప్రాసెస్ కాల్ యోగా. సో ఈరోజు భగవంతుడు మనకి ఏ యోగా చెప్తున్నారు, అష్టాంగ యోగా చెప్తున్నారు అనమాట. సో అష్టాంగ యోగా అంటే అష్ట అంగ అంటే 8 దశలు. అంగ అంటే అంగాలు, 8 స్టెప్స్ అనమాట. ఈ 8 దశల్లో యోగా ఉంటుంది. అది ఏంటంటే మనం చూస్తాం చూడండి, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. దీస్ ఆర్ ద 8 స్టెప్స్. సో ఇక్కడ మనకి మీరు ఈ 8 పేర్లలో మీరు కనీసం 2 పేర్లు వినుంటారు చూడండి. ఇక్కడ ఆసన అనే పదం ఉంది, ప్రాణాయామం అనే పదం ఉంది అనమాట. సో అంటే ఆసనము, ఇప్పుడు మనకి ఆసనాలు నేర్పిస్తారు బయట చాలా మంది యోగా గురువులు. నేను చెప్పిన మాట మీరు కావాల్సిన ఏ యోగా టీచర్ అనేది అడగండి, అతను నిజాయితీ పరుడైతే నేను చెప్పిన మాట సమర్థిస్తాడు. ఇఫ్ ఈజ్ అ హానెస్ట్ పర్సన్, నేనేం చెప్తున్నానో అతను దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు అనమాట. సో ఆసనము మరియు ప్రాణాయామము, రైట్. సో ఇది కూడా ఉంటాయి యోగాలోని, కానీ ఇదే యోగా కాదు. యోగా అంటే 8. సో ఇవి ఏంటో మనం చూస్తాము. సో కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క అష్టాంగ యోగా, ఏ యోగా అయినా సరే ఫస్ట్ ఏంటి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. నియమాలు, నియమ నిబంధనలు. యమ అంటే ఏంటంటే చేయవలసినవి. అంటే ఈ అష్టాంగ యోగలో అంటే ధ్యాన యోగలు ఏంటంటే మొదటి 4 దే ఆర్ ద ప్రిపరేషన్స్. ఈ 4 ఉన్నాయి చూసారా, ఈ 4 అనేది ఇది ఫస్ట్ హాఫ్ అనమాట. ఇది ప్రిపరేషన్, అంటే అసలైన ప్రాసెస్ ప్రిపరేషన్. మిగతా 5, 6, 7 ఏంటంటే ఇది అసలైన ప్రాసెస్ అనమాట. ఇది నిజమైన ప్రాసెస్. ఇదంతా ఆ ప్రాసెస్ కోసం ముందు చేసే ప్రిపరేషన్ అనమాట, ప్రీ ప్రిపరేషన్. సో అందులో ఫస్ట్ ఏంటంటే చేయవలసినవి. సో ఏ ఒక్క జీవితంలో మనం ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే, ప్రతి మార్గము ఏ గమ్యాన్ని ఎంచుకున్నా సరే ప్రతి గమ్యంలో కొన్ని చేయాల్సినవి చేయకూడదు ఉంటాయి, అవునా కాదా? ఇప్పుడు స్టూడెంట్ లైఫ్ ఉంది. స్టూడెంట్ లైఫ్లో మనము ఒక ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకుంటే అందులో కొన్ని చేయాల్సినవి ఉంటాయి, చేయకూడదు ఉంటాయి. చేయాల్సినవి ఏంటి, ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళు, క్లాస్లో చెప్పిన ఆ రోజు చదివే, నెక్స్ట్ నోట్స్ రాసుకో, తర్వాత మంచి స్నేహితులతో సాంగత్యం చెయ్యి, టీచర్లు డౌట్ అడుగుతూ ఉండు. ఈ విధంగా దీస్ ఆర్ సంథింగ్ డూస్. డోంట్స్ ఏంటి, క్లాసులు బంక్ కొట్టొద్దు, చెడు స్నేహితులతో సాంగత్యం చేయొద్దు, సినిమాలు ఎక్కువ చూడొద్దు, ఈ విధంగా అనమాట. చేయాల్సినవి తెల్లవారి లెగు, సో లేట్ నైట్స్ వద్దు. సో లైక్ దిస్ ప్రతి ఏ మార్గమైనా సరే అందులో చేయవలసినవి చేయకూడనివి ఉంటాయన్నమాట. సో అదే విధంగా ఈ యొక్క అష్టాంగ యోగా మనం తీసుకున్నట్లయితే ఇందులో కూడా ఫస్ట్ అష్టాంగ యోగా ఎలా ప్రారంభమవుతుంది, నియమ నిబంధనలు ఉంటాయన్నమాట. యాక్చువల్గా ఈ అష్టాంగ యోగా అనేది అందరూ చేయగలిగింది కాదు. ఇక్కడ క్లియర్గా ఈ అష్టాంగ యోగా గురించి మనం చూపిస్తాం చూడండి. సో అష్టాంగ యోగా చేయాలి అనుకుంటే ఫస్ట్ మనకి మనస్సు కంప్లీట్గా అదుపులో ఉండాలి. ఎంతమందికి మనసు అదుపులో ఉంటుంది? భౌతిక కోరికలు ఏమి ఉండకూడదు. తర్వాత సంపూర్ణంగా బ్రహ్మచర్యం పాటించాలి. అంటే ఈ ధ్యాన యోగలో బ్రహ్మచర్యం కంపల్సరీ. చెప్పుకున్నాం కదా, ధ్యాన యోగం అంటే ఏంటంటే సింపుల్, మనం ఇక్కడ కర్మని సన్యాసం చేయడం అనమాట. అంటే నిష్కామ కర్మయోగం చేయడం ద్వారా ఏమవుతుంది, హృదయం శుద్ధీకరణ అవుతుంది సంపూర్ణంగా. అప్పుడు ఆ వ్యక్తి అన్ని వాస్తవంగా త్యజించేసి భగవంతుని ధ్యానం అడవుల్లోకి వెళ్ళాలి. సో ధ్యాన యోగా అనేది నగరాల్లో చేసేది, యోగా స్టూడియోలో చేసేది కాదు. యోగా స్టూడియో అంటారు, యోగా స్టూడియోలో చేసేది, యోగా అనేది స్టూడియోలో చేసేది కాదు. ఈ అష్టాంగ యోగా అనేది అడవుల్లో చేసేది అనమాట. సో ఒంటరిగా ఉండాలి, అడవుల్లో ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి, ఎటువంటి కామ కోరికలు ఉండకూడదు, తపస్సు చేయాలి. సో ఇవన్నీ చేస్తారనమాట. అది ధ్యాన యోగంలో భాగము. ప్లస్ మనం ఇక్కడ చూస్తాము శాస్త్రంలో ఏంటి, భగవద్గీత ఏం చెప్పిందో. యమ అంటే చూడండి, ఒంటరిగా ఉండాలి, ఏకాంత స్థలంలో ఉండాలి, మనస్సుని కంట్రోల్ నిగ్రహించుకోవాలి. నియమ అంటే ఏంటంటే
ఆహారము, నిద్ర, మన యొక్క భోజనము, వాటి విషయాల్లో చాలా ప్రమాణాలు పాటించాలి. ఆ తర్వాత ప్రాణాయామం వస్తుంది. సో ఈ ప్రాణాయామం అనేది దేనికోసము? ప్రాణాయామం అంటే ఆసన. ఆసన అంటే శరీరాన్ని నియంత్రించుకోవడం అనమాట. అంటే మన ఇంద్రియాలని, శరీరాన్ని నియంత్రించుకోవడం. ఎందుకంటే ధ్యానం అంటే ఇలా నిటార కూర్చొని ధ్యానం చేయాలి, అవునా కాదా? కొన్ని నెలలు, సంవత్సరాలు చేసేవారు అనమాట. అలా చేయాలంటే మనము క్లాస్లో గంట సేపు మనం కూర్చోలేము, అవునా కాదా? గంట సేపు కూడా మనం కూర్చోలేము. అలాంటిది నడుము నిటారుగా ఉంచుకొని కూర్చోగలమా? కానీ భగవద్గీత అర్జునుడు, కృష్ణుడు చెప్తారు అలాగే ఉండాలని చెప్పి. అలా ఉండాలి అంటే నీ శరీరం మీద కదుపు ఉండాలి. దానికోసము ఆసనం, సరైన ఆసనాలు ఉంటాయి. ఆ ఆసనాలు ప్రాక్టీస్ చేస్తే నీ శరీరం మీద కదుపు వస్తుంది. సో శరీరం మీద అదుపు కోసము ఆసనం ఉంటుంది. తర్వాత నీ మనస్సు కూడా నిగ్రహించుకోవాలి కదా. మనస్సుని కంట్రోల్ చేసుకోవడానికి ప్రాణాయామం అనమాట. ప్రాణాయామం అంటే శ్వాస మరియు మనస్సు రెండు కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. శ్వాసని ఇప్పుడు చూడండి, మనకు కోపం వచ్చింది అనుకోండి, మనస్సు మనల్ని ఉద్రేకపరిస్తే మనకు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది? శ్వాస గట్టిగా ఊపిరి పీల్చుకుంటాం, అంటే అనుకుంటుంది, అంటే శ్వాస వేడిగా వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి? మనము నెమ్మదిగా దీర్ఘంగా శ్వాసను పీల్చి దీర్ఘంగా వదిలితే ఏమవుతుంది? మనస్సు కుదిరిపడుతుంది. సో మనస్సు మరియు శ్వాస కనెక్టెడ్ అనమాట. సో ప్రాణాయామం అంటే అది శ్వాస ద్వారా మనము మనస్సును నియంత్రించుకోవడము. ఆసనము అంటే భంగిమల ద్వారా శరీరాన్ని నియంత్రించుకోవడము. కాబట్టి ఆసనము, ప్రాణాయామం అనేది ప్రిపరేషన్ దేనికోసము? ధ్యానం చేయడం కోసము, రైట్? ఆసనం చేయడం ద్వారా శరీరము అదుపులో ఉంటుంది. ప్రాణాయామం ద్వారా మనస్సు అదుపులో ఉంటుంది అనమాట. కాబట్టి శరీరము, శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యానికి ఈ ఆసనం, ప్రాణాయామం ముఖ్యం. కానీ దేనికోసం అవి? ఈ రోజుల్లో యోగా అంటారు, ఆసనం, ప్రాణాయామం నేర్పిస్తుంది. కానీ అందువల్ల వాట్ పీపుల్ ఆర్ డూయింగ్, దానివల్ల ఇంకొంచెం మనము భౌతిక జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు, ఇంకొంచెము అంటే శారీరక కాన్షియస్నెస్, బాడీ ఇంకో బ్యూటీ పెరుగుతుంది, ఫర్ బెటర్ ఎంజాయ్మెంట్, దానికోసం చేస్తున్నారు. కానీ ఈ ఆసన, ప్రాణాయామం అనేవి శాస్త్రం దేనికోసం ఇచ్చారు? ఇది అష్టాంగ యోగాల ప్రక్రియ. దీనివల్ల మన శరీరము, మనస్సు అదుపులో ఉంచుకోవడం ద్వారా అప్పుడు మనము ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ప్రత్యాహారం అంటే నీ యొక్క ఇంద్రియాలు మొత్తము లోపలికి తీసుకోవడము. భగవద్గీతలో చెప్పారు కదా 2వ అధ్యాయంలో, రైట్? ఆ తర్వాత ఏమవుతుంది? నీకు అంతకుముందు ఏం కనిపించినా సరే అది నేను ఎజిటేట్ చేయదు. ధారణ అంటే ఏంటంటే మనస్సును కంప్లీట్గా నియంత్రించుకోవడము. ధ్యానం అంటే విష్ణువు పైన ధ్యానం, పరమాత్మ పైన ధ్యానం అనమాట. చతుర్భుజ పరమాత్ముల పైన సంపూర్ణంగా ధ్యానం చేస్తారు. సమాధి అంటే ఏంటంటే ఆ ధ్యానము సార్థకత వచ్చిన తర్వాత అప్పుడు ఆత్మ మరియు పరమాత్మ, దాన్ని ఏమంటారంటే బ్రహ్మ సంస్పర్శజ అంటారనమాట. అంటే ఆత్మ పరమాత్మను తాకుతుంది, అప్పుడు పట్టరాని అంత ఆనందం వస్తుంది అనమాట. సమాధి అంటే అది పర్ఫెక్షన్, సార్థకత. ఈ అష్టాంగ యోగ సార్థకత సమాధి. సో ఇది లాంగ్ ప్రొసీజర్. ఇది అంటే ఇది కూడా భగవంతుడిని చేరుకోవడం ఒక రకమైన మార్గము. యోగి అనేవారు ఏ విధంగా భగవంతుడిని చేరుకుంటారని చెప్పి, సో యోగ మార్గం ద్వారా, అంటే అష్టాంగ యోగ మార్గం ద్వారా కూడా భగవంతుని చేరుకోవచ్చు అని చెప్పి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారంటే, కానీ అష్టాంగ యోగం ఎవరు చేయాలని చెప్తున్నారు? ఎవరైతే ఈ యొక్క కర్మయోగ ద్వారా తన హృదయాన్ని సంపూర్ణంగా పరిశుద్ధం చేసుకున్నారు అని చెప్పి. మనం చూసినట్లయితే పూర్వపు కాలపు రాజులు మరియు అందరూ సమాజంలో అందరు వ్యక్తులు వాళ్ళు గృహస్థ జీవితాన్ని పాటించేవారు, అవునా కాదా? గృహస్థ జీవితాన్ని పాటించారు, 60-70 సంవత్సరాల వరకు చేసేవారు. తర్వాత వాళ్ళు కుటుంబాన్ని విడిచిపెట్టి వనాలకి, భగవంతుని మీద ధ్యానం చేయడానికి వనాలకు వెళ్ళేవారు, వానప్రస్థం తీసుకొని వెళ్ళేవారు అనమాట. సో తర్వాత వాళ్ళు చాలా మంది ధ్యానం చేసేవారు. ఈ అష్టాంగ యోగ ప్రక్రియ ద్వారా భగవంతుని మీద సంపూర్ణంగా ధ్యానం చేసేవారు, అంటే హృదయంలో అన్ని కోరికలు తీర్చి. సో కృష్ణుడు ఏమంటారంటే, సాధారణ స్థాయిలో కర్మయోగం చేయండి అంటారు, ఎందుకంటే హృదయం శుద్ధీకరణ కాదు కాబట్టి. శుద్ధీకరణ అయిన వాళ్ళు చేయొచ్చు చెప్తారు. కాబట్టి ఈ అష్టాంగ యోగం అనేది అందరికీ వల్ల సాధ్యమయ్యేది కాదు, ప్లస్ చాలా కష్టమైనది. మనస్సుని నియంత్రించుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి, ఒంటరిగా ఉండాలి, నెక్స్ట్ ఆసన, ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఈ ధ్యానము, సమాధి అవన్నీ చేయగలుగుతారు అనమాట. సో ఇది ప్రాసెస్. ఇక్కడ మనము చూడండి, ఆసనం అంటే ఎలా ఉండాలి? కుశగ్రాసనం మీద కూర్చోవాలి, జింక శరీరం మీద, జింక చర్మం పైన వస్త్రం ఉండాలి. నెక్స్ట్ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు, ఎక్కువ తత్తులో ఉండకూడదు, మెడని తిన్నంగా ఉంచాలి, నడుము తిన్నంగా ఉంచాలి. మీ యొక్క ధ్యాసని 2 కళ్ళకి మధ్యలో ఉన్న ఈ పాయింట్ మీద ఉంచాలి. తర్వాత నీ మీద మనసుతో, ఇలాగ చాలా చాలా, అంటే 1 కాదు 2 కాదు, 100ల కొద్ది రూల్స్ ఉంటాయన్నమాట, భగవద్గీతలో చెప్తారు. ప్రత్యాహార, ధారణ, ధ్యానం. సో ఇట్స్ లాంగ్ ప్రాసెస్. సో ఎప్పుడైతే అర్జునుడు ఇదంతా వింటారో కృష్ణుడు చెప్తారు, సో ఈ విధంగా
ఆత్మ పరమాత్మను చేరుకుంటుందని చెప్పి కృష్ణుడు చెప్తారనమాట ఈ అష్టాంగ యోగ ద్వారా. సో మనం చూస్తాం. సో ఇక్కడ ఈ అష్టాంగ యోగ అనే దానిలో ఈ యొక్క ఆసన ప్రాణాయామం అనేది ఒక భాగము. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే యమ నియమ తీసేస్తున్నాము, ధారణ ధ్యాన సమాధి తీసేస్తున్నాము, మధ్యలో ఉన్న ప్రాణాయామ ఆసన మాత్రమే బయటకు తీసుకొచ్చి దాన్నే యోగా అని చెప్పి దాన్ని చేస్తున్నాం. అంటే ఇక్కడ నేను ఇక్కడ ఆసన ప్రాణం యోగాసనాలని నేను విమర్శించట్లేదు, వద్దు అంటలేదు, మంచిదే. అది దాన్ని చేయడం ద్వారా శరీరం అదుపులో ఉంటుంది, మనసు అదుపులో ఉంటుంది, దట్స్ గుడ్. బట్ నేను చెప్పేది ఏంటంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ యోగా. రైట్. ప్రాణాయామ ఆసనాలు అవి చెయ్యాలి, దానివల్ల మనకి మనసు అదుపులో ఉంటుంది, నెక్స్ట్ శరీరం అదుపులో ఉంటుంది, దట్స్ ఓకే. బట్ దట్స్ నాట్ స్పిరిచువాలిటీ. కానీ యాక్చువల్గా ఈ యొక్క సబ్జెక్ట్ని పతంజలి యోగ సూత్రాలు చూసినా సరే అది ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన ఆ రెండు, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి అవసరమైన రెండు అంగాలు. రైట్. అదే ఆధ్యాత్మిక జీవితం కాదు అది, కానీ దాన్ని మనం భౌతిక జీవితానికి ఉపయోగించేస్తున్నాం దారుణంగా. సో ఇక్కడ అర్జునుడు ఏమో చెప్తున్నారంటే చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివాసు దుష్కరం. ఏమని చెప్తున్నారంటే అర్జునుడు ఇక్కడ కృష్ణ మనస్సు చంచలమైనది చెప్పుకున్నాక. చంచలం అంటే ఏంటి? కోతిలాగా అనమాట, ఎక్కడి నుంచి గెంతు ఉంటుంది. కల్లోల పూర్ణము మరి దృఢము, చాలా గట్టిది. ప్రమాది అంటే డేంజర్, మైండ్ చాలా ప్రమాదకరమైనది అనమాట. చెప్పుకున్నాక చాకు లాంటిది అనమాట. బలవదృఢం అంతేకాదు చాలా స్ట్రాంగ్, బాహుబలి అనమాట. అంత ఈజీగా ఎవరి మాట వినదు. సీతయ్య ఎవరి మాట వినంటారు కదా, అలాగనమాట. తస్యాహం నిగ్రహం అనియే వాయురవ సుదుష్కరం. గాలినైనా ఆపగలనేమో కానీ మనస్సును ఆపడం చాలా కష్టం అని కృష్ణ అంటారు. చూడండి, అర్జునుడు 5000 సంవత్సరాల క్రితం, ఈరోజు కాదు 5000 సంవత్సరాల క్రితము అప్పట్లో వాడికి ఎంతో శక్తి ఉండేది. ప్లస్ అర్జునుడు ఇంద్రియ నిగ్రహంలో చాలా ప్రావీణ్యుడు. మనం మహాభారతం చదివి తెలుస్తుంది. హీఈస్ వెరీ సెన్స్ కంట్రోల్డ్ పర్సన్. అలాంటి వ్యక్తి అంతటి మేధావి, స్కాలర్, ఇంద్రియ నిగ్రహం కలిగిన కూడా అతను ఏమంటున్నాడు, ఈ ధ్యాన యోగం నా వల్ల కాదు కృష్ణ అంటున్నారు అనమాట. అంటే ఎందుకు కాదు అంటే నా మనస్సు అంతటి అటెన్షన్, కాన్సన్ట్రేషన్ ఉండదని చెప్పి. ఆ రోజుల్లో వాళ్ళకి ధ్యాన యోగం అనేది అంత ఈజీగా సాధ్యం కాలేదు. దాని కృష్ణుడు ఏమో చెప్తున్నారు, అసంశయం మహాబాహు అని చెప్తున్నారంటే నువ్వు చెప్పింది నిజమే అర్జున, మనస్సు అనేది నిగ్రహించుకోవడం చాలా కష్టము, కానీ సాధ్యమే. ఎలా సాధ్యమో చెప్తున్నారు, అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. దానికి ఏ విధంగా చెప్తున్నారు, అభ్యాసం ద్వారా మరియు వైరాగ్యం ద్వారా మనస్సును నిగ్రహించుకోవచ్చు చెప్తున్నారు. నేను మీకు అదే చెప్పాను. ఏబిసిడి అంటే ఏంటి? అసోసియేట్ సాంగత్యం అంటే అభ్యాసం చేయాలి. జపాన్ని అభ్యాసం చేయాలి, శాస్త్రాన్ని అంటే నియమానుసారంగా, నచ్చకపోయినా. అందుకనే కొంతమంది అడిగారు, ప్రభు రోజు జపం చేయాలా, రూల్స్ పెట్టుకోవాలని చెప్పి. పెట్టుకోవాలి, ఎందుకంటే మనం రోజు భోజనం చేస్తున్నాం లేదా, మనసుకి అంటే ఆ రోజు తినాలనిపించినా తినాలనిపించకపోయినా సరే రోజుకి 3 పూటలు తింటున్నాము. అలా చేయడం వల్ల ఏమవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అదేవిధంగా మనం ఒక నియమానుసారం చేసుకుంటే, నియమానుసారంగా తెల్లవారు లెగ్గానే ఫస్ట్ నేను చాంటింగ్ చేస్తాను, అంటే రెడీ అయిపోయి స్నానం చేసి ఫ్రెష్గా ఉన్నప్పుడు, అప్పుడు మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనము కొన్ని డిసిప్లిన్ ఏర్పరచుకోవాలి అని చెప్పి కృష్ణ చెప్తున్నాడు. డిసిప్లిన్ ద్వారా మైండ్ కంట్రోల్ అవుతుంది అని చెప్పి. ఆ డిసిప్లిన్ లేకపోతే మైండ్ ఈరోజు చేద్దాము, రేపు చేయొద్దు, ఎల్లుండి లెగొద్దు, ఈరోజు చదవద్దు, క్లాస్ అటెండ్ అవ్వద్దు, అలాగంటే మైండ్ ఎలా చెప్తే మనం అలా నడుస్తున్నాం. అంటే ఇక్కడ ఎవరు మనకి అధిపతి? కృష్ణుడు మన అధిపతి కాదు, అప్పుడు మనస్సు మన అధిపతి అయిపోతుంది. కృష్ణుడిని అధిపతి అవ్వాలా, మనస్సుని అధిపతి అవ్వాలా అని చెప్పి మన చేస్తుంది. చూడండి, ఈ లోకంలో మనకు 2 ఆప్షన్లు ఉన్నాయి, 3వ ఆప్షన్ లేదు. either you want to either you can surrender to, either you can accept Krishna as your master or mind as your master. either మనసుని స్వామి లేదా కృష్ణుడిని స్వామి, అంతే. సో ఇక్కడ కృష్ణుడు అభ్యాస అంటున్నారు, అంటే ప్రాక్టీస్, వైరాగ్యం, డిటాచ్మెంట్. సో ఈ రెండింటి వల్ల మనం చెప్పినట్టుగా ఏబిసిడి, భక్తుల యొక్క సాంగత్యము, నెక్స్ట్ బుక్స్, శాస్త్రం చదవడము, అన్ని నియమానుసారంగా, జపము నియమానుసారంగా. సరే నేను 2 మాలలు చేస్తాను అంటే 2 మాలలు చేస్తాను, ఏది ఏమైనా సరే. అప్పుడు మనసు ఆటోమేటిక్గా అదుపులో వస్తుంది. మనసు ఏడుస్తుంది, 2 మాలలా అంటే చూడండి, జపం చేయడం మొదలెడితే ఇట్ ఈస్ లైక్ 8 నిమిషాలు పడుతుంది, కానీ 8 నిమిషాలు నీకు 8 గంటల్లో అనిపిస్తుంది అనమాట. ఎందుకు? మనస్సు ఏడుస్తుంది అనమాట. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు, నువ్వు ఇక్కడికి వెళ్ళాలి, మార్కెట్కి వెళ్ళాలి, బట్టలు కుట్టుకోవాలి, నెక్స్ట్ చదువుకోవాలి, నెక్స్ట్ ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, వాట్సాప్ చేయాలి, మెయిల్ చేయాలి, నెక్స్ట్ బిజినెస్లో చూసుకోవాలి, ఆ పని చేయలేదు, కరెంట్ బిల్ కట్టలేదు, 100 మైండ్ ఐడియాస్ ఇస్తాను అనమాట. ఆ 8 నిమిషాలు జపం చేయాలి. ఆ జపం అయిపోయిన తర్వాత
ఇప్పుడు ఏం చేయాలి నేను అనుకుంటే మైండ్ ఏమి చెప్పదు నీకు, ఏముంది ఖాళీగా కూర్చో, సినిమా చూసుకో, పడుకో అంటది అనమాట. అని జపం చేసినప్పుడు మళ్ళీ అన్నీ పెట్టేస్తుంది. అంటే మనస్సు ఈ విధంగా మనల్ని ఏడిపిస్తుంది. కానీ ఏదేమైనా నేను జపం చేస్తాను అని చేసి కూర్చున్నప్పుడు మనసు ఆటోమేటిక్ నెమ్మదిగా కంట్రోల్లోకి వస్తుంది. అభ్యాస, ఎవ్వరికి మనసు అనేది ఆటోమేటిక్ కంట్రోల్ అవ్వదు. కొంతమంది చాలా డిసిప్లిన్గా ఉంటారు, కంట్రోల్గా ఉంటారు. అదేది న్యాచురల్ కాదు, వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తుంటేనే అవుతుంది అనమాట. అఫ్ కోర్స్ ఆ ప్రాక్టీస్ అనేది ఎలాగంటే మనం తీసుకున్న ఆహారం చెప్పాను కదా, సత్వగుణం ఆహారము, సత్వగుణ సాంగత్యము, సత్వగుణ లిటరేచర్, దానివల్ల ఏమవుతుందంటే మనసు కంట్రోల్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ఆధ్యాత్మిక జీవితం యొక్క బెనిఫిట్స్ చూస్తామన్నమాట. అంటే యోగా అంటే ఏ యోగా? అగైన్ బయట ఈ ప్రాణాయామ ఆసనాలు కాదు, బట్ ఏ మార్గమైనా సరే, భగవంతుడు చేరుకునే ఏ మార్గమైనా సరే, కర్మయోగ కానీ, ధ్యాన యోగ, జ్ఞాన యోగ, భక్తి యోగ. సో ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైనా సరే విజయాన్ని పొంది కృష్ణుడు చెప్తున్నారనమాట, దీనివల్ల ఎప్పుడు నష్టం లేదు అని చెప్పి. సో ఎందుకంటే అర్జునుడి ప్రశ్న అడుగుతారు, ఏమంటారంటే, కృష్ణ మీరు చెప్పిన పద్ధతి బాగానే ఉంది, నేను ఏదో యోగ మార్గాన్ని అభ్యసిస్తాను, కానీ నా ఈ జీవితంలో నేను కంప్లీట్ చేయలేకపోయాను అనుకోండి, రైట్, భగవంతుని చేరుకోవాలి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. ఆత్మ యొక్క సాక్షాత్కారం ఏమిటి? భగవంతుని యొక్క సేవకుని తెలుసుకోవడమే ఆత్మ యొక్క సాక్షాత్కారం. మొన్న అడిగారు, ప్రభుజీ ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, నెక్స్ట్ భగవంతుని ధామం చేరుకోవడం ఏంటి, తేడా చెప్పండి అని చెప్పి. తేడా ఏం లేదు. ఆ జీవి యొక్క స్వరూపం ఏమిటి? కృష్ణుడి, భగవంతుని యొక్క దాసుడు అనమాట, జీవి యొక్క స్వరూపం. కాబట్టి అది మనం తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే అర్థం చేసుకోవడము, ఆ స్థాయికి చేరుకోవడము, అదే ఆత్మ సాక్షాత్కారము, అదే నిజమైన మోక్షము. మోక్షం అంటే ఏమిటి? ఈ భవబంధనాన్ని విడిచిపెట్టుకోవడం అనమాట, అదే భగవంతు ధామాన్ని చేరుకోవడం. దే కెన్ జాయిన్ ద డిస్టెన్స్. సో అప్పుడు అర్జునుడు ఏమంటారంటే, సరే నేను ఈ మార్గాన్ని అనుసరిస్తాను, కానీ నెమ్మదిగా ఆ స్థాయికి చేరుకుంటున్నాను కదా, కానీ ఒకవేళ నేను ఈ జీవితంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అందరం స్టార్ట్ చేస్తున్నాము, కానీ నిజంగా భగవంతుని పట్ల ప్రేమ సంపాదించుకొని లోపలే మనం చనిపోయామనుకోండి, సో అంటే విజయవంతం కాని యొక్క యోగుల పరిస్థితి ఏమిటి అని చెప్పి, ఈ జన్మలో మనం కంప్లీట్ పూర్ణత్వం సాధించలేకపోయాము, అప్పుడు ఏంటి నా పరిస్థితి ఏంటి అంటే, నా ఘాటక భౌతిక జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోయాను, ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా పర్ఫెక్షన్ తెప్పించుకోలేకపోయాను. లేకపోతే కొన్నిసార్లు మనం చూస్తాము, కొన్నాళ్ళు మనం ప్రాక్టీస్ చేస్తాము, తర్వాత మళ్ళీ మనము దారి తప్పుతామన్నమాట. ఎందుకంటే మనస్సు మళ్ళీ మనల్ని మోసం చేసి మళ్ళీ మనల్ని పాత మార్గంలో తీసుకెళ్ళిపోతుంది, రైట్. అప్పుడు ఇటు అటు కాకుండా అయిపోతానా కృష్ణ అని చెప్పి అర్జునుడు ఈ ప్రశ్న అడుగుతారు. మనలో కూడా చాలా మంది డౌట్ వస్తుంది, ప్రభుజీ ఇది बहुत డిఫికల్ట్ ప్రాసెస్ అని చెప్పి. కృష్ణుడు సమాధానం ఏం చెప్తున్నారో చూద్దాం ఇక్కడ. చూడండి కృష్ణుడు ఏం సమాధానం చెప్తున్నారు. ప్రాప్య పుణ్యకృతం లోక అనుశ్విత్వా శాశ్వతి సమా శుచీనాం శ్రీమతే గేహే యోగో భ్రష్టో విజాయతే. యోగ భ్రష్ట అంటే ఏంటంటే, ఈ యోగ మార్గంలో భ్రష్టులైన వాళ్ళు, అంటే మధ్యలో దారి తప్పిన వాళ్ళు, లేకపోతే ఈ జన్మలో సార్థకత చేసుకోలేని వాళ్ళు, రెండు రకాలు. అంటే పూర్ణత్వం సాధించక ముందే ప్రాణం విడిచిపెట్టిన వాళ్ళు, లేకపోతే ఆ మార్గంలో మధ్యలో దారి తప్పిన వాళ్ళు అనమాట. వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నీ అడుగుతారనమాట. అప్పుడు దానికి ఏం చెప్తున్నారు కృష్ణుడు, రెండు. అటువంటి వాళ్ళు ఎంతైతే ప్రాక్టీస్ చేశారు ఈ జన్మలో, ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరం చేస్తుంటారు, 2 సంవత్సరాలు చేస్తుంటారు, 10 సంవత్సరాలు చేస్తుంటారు, ఇంత ఆ యోగ ప్రాక్టీస్ సాధన అది ఎప్పటికీ వ్యర్థం కాదు అది చెప్తారు అన్నమాట కృష్ణుడు. అటువంటి వాళ్ళు మరుసటి జన్మలో ఏమవుతుంది, వాళ్ళు శుచీనాం శ్రీమతా దేహే, అంటే ఒక పవిత్రమైన కుటుంబాల్లో పుడతారు. అంటే పవిత్రమైన కుటుంబాలు అంటే ఏంటంటే, అంటే సేమ్ అటువంటి వాళ్ళు ఒక భక్తుల ఇళ్లలో పుడతారు, ఒక యోగుల ఇళ్లలో పుడతారు, ఒక మంచి పుణ్యాత్ముల ఇళ్లలో పుడతారు, లేకపోతే శుచీనాం అంటే గొప్ప ధనవంతుల యొక్క గొప్ప ఇళ్లలో పుడతారు అని చెప్తున్నారు అనమాట కృష్ణుడు. అని చెప్పి తర్వాత ఏమంటారు, ఆ విధంగా వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఆపేశారో అక్కడి నుంచి మొదలెడతారు అని చెప్పి. అంటే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారు, మనం ఏదైతే ప్రాక్టీస్ చేశామో ఆ ప్రాక్టీస్ వృధా కాదు అని చెప్తున్నారు. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అఫ్ కోర్స్ హరే కృష్ణ చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. క్లాస్ ఇంకో 5 minutes అవుతుంది. తర్వాత ఈ రోజు మనము ఏ విధంగా శ్రీ విగ్రహ ఆరాధన, చాలా మంది అడుగుతున్నారు కదా, ఈరోజు నేను భగవంతునికి ఏ విధంగా మనం ఆరతి ఇవ్వాలని నేర్పిస్తాము సింపుల్గా. రేపు మనము భగవంతునికి ఏ విధంగా భోగం పెట్టాలో నేర్పిస్తాం. కాబట్టి దయచేసి ఎవరు వెళ్ళొద్దు, ఈరోజు భగవంతునికి ఏ విధంగా ఆరతి ఇవ్వాలని నేర్చుకుంటాము. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం భౌతిక చదువు ఉందనుకోండి,
నువ్వేదో పిహెచ్డి చేయాలనుకుంటున్నావు, కానీ నెక్స్ట్ పిహెచ్డి చేసుకుని మధ్యలోనే చదువు ఆపిస్తావు, అప్పుడు నీ డిగ్రీ రాదు. అవునా కాదా? బీటెక్ 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చదివావు, తర్వాత 4 సంవత్సరాలు ఆపిస్తావు, నీకు డిగ్రీ రాదు, అది వేస్ట్. లేదంటే నీకు చదువుతున్నప్పుడు ప్రాణం పోయింది, చనిపోయావు, మళ్ళీ జన్మ ఎత్తావు, మనిషి జన్మ ఎత్తినా సరే మళ్ళీ ఏబిసిడి నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి భౌతిక జీవితంలో ఎలా ఉంటుందంటే మనం ఏమైతే సాధించామో అది మనతో పాటు రాదనమాట. కానీ కృష్ణుడు ఇక్కడ ఏమంటారంటే ఆధ్యాత్మిక జీవితంలో అలా కాదు. ఏమంటున్నారంటే నువ్వు ఎంతైతే ప్రాక్టీస్ చేసావో, కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసవచ్చు, తర్వాత నువ్వు దారి తప్పొచ్చు, లేకపోతే ప్రాణం పోవచ్చు, కానీ వాళ్ళు మళ్ళీ వచ్చే జన్మలో ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ఆపారో అక్కడి నుంచే ప్రారంభిస్తారు. ప్లస్ అటువంటి వాళ్ళు మంచి కుటుంబాల్లో పుడతారు, ఒక గొప్ప అంటే పుణ్యాత్మల కుటుంబాల్లో కానీ లేకపోతేనో ఒక సంపన్న కుటుంబాలకు పుడతారు. పుట్టి వాళ్ళు తర్వాత జీవితంలో ఎప్పుడైతే వాళ్ళకి మళ్ళీ ఆ మార్గం ఎదురుపడుతుందో వెంటనే స్వీకరిస్తారు. అందుకని చూడండి, కొంతమంది ఒక రకంగా బతుకుతారు, సడన్గా ఎప్పుడైతే ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలకు వాళ్ళ సంపర్కంలో వస్తారో ఇమ్మీడియట్గా ఒక్క రోజులో వాళ్ళు స్వీకరిస్తారనమాట. స్వీకరించి 1 yearలో మనం చూస్తాం వాళ్ళు ఎంతో ముందుకు సీరియస్ అయిపోతారనమాట. కొంతమంది 10 ఏళ్ళు ఉన్నా సరే సీరియస్ అవ్వలేరు, ఎందుకంటే మేబీ వాళ్ళు ఈ జీవితంలో మొదలెట్టారేమో, కొంతమంది ముందు జన్మల నుంచి మొదలెట్టి ఉంటారు కాబట్టి వెంటనే పికప్ అవుతారనమాట. కృష్ణుడు ఏమంటారు, శుచీనాం శ్రీమతాం దేహ అని చెప్పి. శుచీనాం అంటే పుణ్యాత్ముల యొక్క ఇళ్లలోని, శ్రీమతం అంటే సంపన్నులైన ఇళ్లలో అని చెప్పి. ఇది ఎవరైతే ఈ యోగ మార్గంలో కొంత ప్రాక్టీస్ చేసి ఆపేశారు. కానీ తర్వాత కృష్ణుడు ఏమంటారు అంటే ఎవరైతే ఈ యోగ మార్గంలో మామూలు కాదు చాలా దూరం ముందుకు వెళ్ళారు, అంటే ఈ యోగ మార్గంలో చాలా ముందుకు వెళ్ళి ఆ తర్వాత ఆపేస్తారు అంటే ఇంచుమించు అటువంటి వాళ్ళు వచ్చే జన్మలో ఎలా పుడతారు, వైష్ణవులు ఇళ్ళలో పుడతారు అనమాట. అంటే శుద్ధ భక్తులు ఇళ్ళలో పుడతారు. కాబట్టి వారికి చిన్నప్పటి నుంచే భక్తి జీవితం గురించి అవగాహన ఉంటుంది, చిన్నప్పటి నుంచే ఎటువంటి పాపాలు చేసి ఉండరు. అటువంటి వాళ్ళు ఈజీగా భక్తి జీవితాన్ని అవలంబించి వారు వచ్చే జన్మలో సార్థకత పొందుతారనమాట. అంటే మనం భక్తి జీవితంలో అంటే మన ఈ యొక్క యోగ మార్గంలో కొంచెం ప్రాక్టీస్ చేసి మనం విడిచిపెట్టేసామనుకోండి, అప్పుడు ఏమవుతారు, వచ్చే జన్మలో ఒక సంపన్నమైన కుటుంబంలో కానీ లేకపోతే ఒక పుణ్యాత్మల కుటుంబంలో పుడడం వల్ల వాళ్ళు ఎక్కడి నుంచి ఆపారో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతారనమాట. ఏదో రోజు స్టార్ట్ చేస్తారు వాళ్ళు. కానీ ఎవరైతే చాలా ఎక్కువ సాధన చేస్తారు, యోగ సాధన చేస్తారో అటువంటి వాళ్ళు నెక్స్ట్ లైఫ్లో ఎక్కడ ఒక గొప్ప వైష్ణవులలో పుడతారు, పుట్టి వాళ్ళు అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తారని చెప్తారు అనమాట కృష్ణుడు. కాబట్టి కృష్ణుడు ఏమని చెప్తున్నారు, అర్జున కాబట్టి నేను ఈ జన్మలో 100% సార్థకత సంపాదించగలనా లేదని మీరు ఆలోచించొద్దు, అది నువ్వు ఎందుకంటే ఖచ్చితంగా అది వేస్ట్ అయితే కాదని చెప్పి కృష్ణుడు చెప్తున్నారు. తర్వాత కృష్ణుడు లాస్ట్లో ఏమని చెప్తున్నారంటే యోగ యొక్క గొప్పతనం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే యోగ అంటే ఏమి యోగ, ఇక్కడ కర్మయోగ అయినా కావచ్చు, జ్ఞానయోగ, ధ్యానయోగ, భక్తి యోగ, ఈ 4 యోగాల్లో ఏదైనా సరే అది తపస్వి అంటే మామూలు ఒక ఆస్ట్రియర్స్ అంటే ఊరికనే తపస్సు చేసేవాడి కన్నా కూడా జ్ఞాని అంటే ఏంటి ఇక్కడ అంటే జ్ఞాని యోగ కాదు, కేవలం ఓన్లీ ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళకన్నా. కానీ కామ్యకర్మ అంటే ఏంటంటే కర్మకాండలు కన్నా చాలా బెటర్ అని చెప్తున్నారు అనమాట. కాబట్టి యోగా అనేది ఈ 4 పద్ధతులు ఏ పద్ధతులైనా సరే యోగా అనేది బెస్ట్ అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఈ యోగుల్లో కూడా ఏది బెస్ట్, యోగా అనేది బెస్ట్ అని చెప్తున్నారు. తర్వాత యోగాలో కూడా యోగా అంటే 4 యోగాలు కదా, కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యానయోగ, భక్తి యోగ, వీటిల్లో కూడా ఏది బెస్ట్ అని చెప్తున్నారు కృష్ణుడు ఈ అధ్యాయం చివరిలో. ఈ 4 కూడా భక్తి యోగ అనేది అన్నిటికన్నా ఉత్తమమైంది అని చెప్తున్నారు. అని చెప్పి రేపటి నుంచి ఏం చెప్తారు, భక్తి యోగ గురించి స్టార్ట్ చేస్తారు. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు సంపూర్ణంగా కేవలం భక్తి గురించి మాత్రమే చెప్తారు భగవద్గీత. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తా తమో మతః. సో ఏం చెప్తుందంటే కృష్ణుడు, యోగినాం అపి సర్వేషాం, సో యోగుల్లో కూడా ఎవరు ఉత్తముడు, మద్గతే నాంతరాత్మన, ఎవరైతే అంతర్గతంగా నా గురించి తలుచుకుంటాడో అతను ఉత్తముడు, ప్లస్ శ్రద్ధావాన్ భజతే యో మాం. చూడండి ఏం చెప్తానంటే నాకు దివ్యమైన ప్రేమ యొక్క సేవని వనరించువాడు, అంటే శ్రద్ధగా ప్రేమగా భజతే అంటే భగవంతునికి సేవ చేసేవాడు, భగవంతునికి భజతే అంటే ఏంటంటే వ్యక్తిగతంగా సేవ చేయడం అన్నమాట. భగవంతుని కీర్తన చేయడము, భగవంతుని వ్యక్తిగత సేవ చేయడము, అటువంటి వాడు అంటే సింపుల్గా భక్తి. సో ఎవరైతే భక్తి యోగం ఉంటారో వాళ్ళు అన్నిటికన్నా ఉత్తముడు అని చెప్తున్నారు అనమాట. అందుకని ఈరోజు మనం ఏం చేస్తాము,
భగవంతునికి ఏ విధంగా మనము హారతి, ఏ విధంగా మనం సేవ చేయొచ్చు అంటే ఒక విధం. వన్ ఆఫ్ ద గృహస్థులు అనే వాళ్ళకి, ఎస్పెషల్లీ ఇళ్లలో ఉండే వాళ్ళకి భగవంతుడి సేవ అంటే, భగవంతుడి సేవ ఎలా మొదలవుతుంది, భగవంతుడికి హారతి ఇవ్వడంతో మొదలవుతుంది. కాబట్టి బేసిక్ ఈరోజు మనము హారతి అనేది నేర్పిస్తామన్నమాట. అంటే శాస్త్రం ప్రకారంగా చాలా ప్రాసెస్ ఉంది, కానీ సింప్లెస్ట్ వే, సింపుల్ అంటే ఎవరైనా సరే చేసే విధంగా ఎలా చేయొచ్చు అనేది మనం చూపిస్తాము ఇప్పుడు. సో ఈ కృష్ణుడు ఈ విధంగా కంక్లూడ్ చేస్తున్నారు అనమాట. మనం చూసినట్లయితే 6వ అధ్యాయము ఫస్ట్ ఏం చెప్తున్నారు, మైండ్ గురించి చెప్పారు. ఎందుకంటే ధ్యానయోగం అంటేనే మనసుకు సంబంధించింది కాబట్టి, అది శత్రువు లేకపోతే మిత్రుడు, అది నీ చేతిలో ఉందన్నమాట. మనస్సుని నువ్వు కంట్రోల్ చేయగలిగితే నీ స్నేహితుడు, మనస్సుని కంట్రోల్ చేయలేకపోతే నీ శత్రువు అనమాట. అదొక ఆటం బాంబు లాంటిది అనమాట. తేడా పుట్టిందంటే నువ్వే వెళ్ళిపోతావు. తర్వాత అష్టాంగ యోగం గురించి చెప్పారు. అష్టాంగ యోగం అంటే 8 అంగాలు, అందులో ప్రాణాయామ ఆసనం అనేది 2 అంగాలు. కానీ జనాలు దాన్నే యోగానికి పిలుచుకుంటున్నారు, కానీ అది యోగలో ఒక భాగం అది. తర్వాత మనము విజయము మరి వైఫల్యము, మనం ఏం చెప్పుకున్నాము, యోగా అనే మార్గంలో వైఫల్యం అనేది లేదు, ఓన్లీ విజయం. ఎందుకంటే నువ్వు సగం చేసి ఆపేసినా సరే అది వచ్చే జన్మలో నీతో పాటు తోడుగా ఉంటుంది. విఫలమైనా సరే పర్వాలేదని చెప్పి, అంటే పర్వాలేదంటే అలా వదిలేస్తామని కాదు, బట్ అటువంటి వ్యక్తికి కూడా మంచి జన్మ వస్తుందని చెప్పి. చివరిగా ఏం చెప్పారు, యోగుల్లో కూడా, యోగి అనేవాడు మిగతా అందరికన్నా ఉత్తముడు, ఆ యోగుల్లో కూడా భక్తి యోగం అనేది అన్నిటికన్నా ఉత్తమమైన చెప్పి కృష్ణుడు కంక్లూడ్ చేస్తున్నారు అనమాట. సో విత్ దిస్ ఈ చాప్టర్ కంక్లూడ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ప్రశ్నోత్తరాలు తీసుకోవచ్చు, బట్ మనం ఏం చేస్తామంటే, ఐ థింక్ 2-3 చేతులు కూడా ఎత్తారు, బట్ వి షుడ్ మనం ఇప్పుడు కానీ ఇప్పుడు మనము వి విల్ సీ ద వీడియో, ఏ విధంగా మనము గృహస్థులు అనే వాళ్ళు ఏ విధంగా ఇళ్లలో భగవంతునికి సేవ చేయొచ్చు, ఏ విధంగా ఆరతి ఇవ్వచ్చు చెప్పుకోవచ్చు. మీరు అందరూ చూడండి, ఇప్పుడు భారతదేశంలో ఒక్కొక్కరు ఇళ్లలో భగవంతుని పటాలు ఉంటాయి, కొంతమందికి విగ్రహాలు ఉంటాయి. సో మనం అందరం చేస్తూనే ఉంటాము, చేయటం కాదు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. సో ఇప్పుడు మీరు ఎవరైనా మీ పద్ధతులని తప్పు పట్టాలని కాదు, బట్ శాస్త్రంలో పంచరాత్ర విధుల్లో కొన్ని పద్ధతుల మార్గాలు ఉంటాయి. కానీ దాన్ని మేము సింప్లెస్ట్ వేగా ఒక 5 నిమిషాలు మనం కేటాయించగలిగినా సరే 5 నిమిషాలు సింపుల్గా ఎలా చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూపిస్తాము. మన భక్తుల్లో గృహస్థాలు యశోద ప్రేమ మాతాజీ అని చెప్పి వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం ఇప్పుడు. అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో మనము గ్యాలరీ వ్యూ, లెట్ మీ సెర్చ్, ఓకే, ఆవిడ నేను ఇప్పుడు స్పాట్లైట్ చేస్తున్నాను. స్పాట్లైట్ చేస్తే వాళ్ళు చూడండి, వీళ్ళు టిపికల్ గృహస్థాస్ అనమాట. సో మాతాజీ చాలా మందిరానికి ఎప్పుడు సేవ చేస్తూ ఉంటారు. ఆ ప్రభుజీ ఇంజనీర్, R&B రోడ్ అండ్ డెవలప్మెంట్స్ ఇంజనీర్ అనమాట. సో వాళ్ళ అబ్బాయి కూడా ఐఐటి చెన్నై, మొన్నే పెళ్ళయింది వాళ్ళ అబ్బాయికి. సో ఇది వాళ్ళ ఇల్లు. గృహం అంటే ఏంటి తెలుసా, గృహస్థ అంటే గృహంలో భగవంతుణ్ణి సేవ చేస్తే అప్పుడు గృహస్థ అవుతారు. కేవలం పెళ్లి చేసుకుని అపార్ట్మెంట్లో షిఫ్ట్ అయితే గృహస్థ అనిపించుకోరు, వాళ్ళు గృహమేది అంటారనమాట. సో గృహం అనేది కూడా ఒక ఆలయం లాంటిదే. ప్రతి గృహస్థుడు తమ ఇళ్ళని ఆలయం కింద చేసుకోవాలి. ఎలాగా అంటే సింపుల్గా ఏం లేదు, భగవంతుని పటాలు మనం పెట్టినా సరే, విగ్రహాలు పెట్టాలనుకుంటే అది చాలా హై లెవెల్. సింపుల్గా భగవంతుని పటం పెట్టినా సరే అది ఆలయం అవుతుంది. కాబట్టి ఈవిడ తన యొక్క ఆల్టర్, చక్కగా తీసుకున్న ఆల్టర్ ఇప్పుడు ఓపెన్ చేస్తారు. మాతాజీ ఆల్టర్ ఓపెన్ చేయండి. మాకు వినిపించట్లేదు. యు ఆర్ ఏబుల్ టు హియర్ హర్? సో సరే, ఆవిడ చేస్తూ ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మనము ఎప్పుడైనా సరే ఇళ్లల్లో భగవంతుడి దగ్గర ఎప్పుడు వెళ్ళినా సరే డైరెక్ట్గా మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనల్ని మనము భూతశుద్ధి చేసుకోవాలన్నమాట. ఏ విధంగా చేసుకుంటాము, ఇంట్లలో మనకి ఆ ఆచమన పాత్ర ఉంటుంది కదా, ఆ కప్పు ఆచమన పాత్రలో మామూలుగా నీళ్లు ఫ్రెష్ వాటర్ వేసి అందులో కొంచెం గంగాజలం వేస్తే, కొంతమంది రోజ్ వాటర్ కూడా వేస్తారు, కానీ గంగాజలం వేస్తారు అనమాట. మాత జాగ్రత్త నేను చెప్తాను, అప్పుడు చేస్తూ ఉంటారు. కానీ ఫస్ట్ ఆచమన్ని ఎలా చేయాలో నేర్చుకోవాలి. అంటే ఇళ్లల్లో ఫ్రెష్ వాటర్, మనము తాగే కుండల్లో నీళ్ళు కాకుండా
డైరెక్ట్గా ట్యాప్లో నుంచి వాటర్ కానీ ఫ్రెష్ వాటర్ మనం తీసుకొని ఆ పాత్ర చూడండి ఇక్కడ దిస్ ఇస్ వాట్ బ్రాస్ రైట్. దాంట్లో మనము వాటర్లో కొంచెం గంగాజలం కూడా మనకు దొరుకుతుంది బాటిల్స్లోని. 3 చుక్కలు గంగాజలం వేస్తే అది వాటర్ శుద్ధీకరణ అవుతుంది అనమాట. కాబట్టి ఆ వాటర్ని మనము భగవంతునికి సంబంధించి ఏది ముట్టుకున్నా సరే ముందు మనం శుభ్రం చేసుకోవాలి. మాతాజీ చేసి చూపించండి. సో 3 సార్లు ఫస్ట్ మనము కుడి చేత్తో ఎడం చేతిని ఆవిడ గంగాజలం వేస్తున్నారు. కుడి చేత్తో ఎడం చేతిని ఫస్ట్ శుభ్రం చేసుకుంటారు. తర్వాత 3 సార్లు తర్వాత కేశవాయ నమః అంటారు ఫస్ట్, తర్వాత నారాయణాయ నమః అంటారు, తర్వాత మాధవాయ నమః అంటారు, తర్వాత కడుక్కుంటారు అనమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. నేను ఇప్పుడు డీటెయిల్స్ చెప్పట్లేదు. ప్రతిదానికి మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు తెలియకపోయినా పర్వాలేదు, భగవంతుడు మన మనస్సును స్వీకరిస్తాడు. కానీ ఇవి కనీసము మనము ఒక పెద్దవాళ్ళకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఎలా ఉంటాము అదేవిధంగా భగవంతుని. సో ఈ విధంగా మనం శుద్ధీకరణ చేసుకున్న తర్వాత ఎప్పుడు భగవంతుని యాక్చువల్గా భగవంతుని మనకు రూమ్లో కొంతమందికి కర్టెన్ ఉంది, కొంతమంది కర్టెన్ డోర్ ఉండకపోవచ్చు అనమాట. ఓపెన్ చేయ ఫస్ట్ మనము ఆచమన చేసుకుని తర్వాత కర్టెన్ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేయడం. సో భగవంతుని మనము ఓపెన్ చేసే ముందు భగవంతునికి ముందు ఇంటిమేషన్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు 10 ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా డోర్ నాక్ చేసి వెళ్తామో అదే విధంగా చూడండి ఓపెన్ చేయండి. జయ శ్రీ శ్రీ రాధాశ్యామ్ సుందర్కి జయ, జయ శ్రీ శ్రీ గౌరవనేతాయికి జయ. సో ఇది సింపుల్, చాలా సులభము భగవంతు స్వామివారి ఆల్టర్. సో మనము ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి నిద్రపుచ్చిన తర్వాత లేపినప్పుడు గంట కొట్టాలన్నమాట. అంటే ఇంటిమేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బాస్ ఇంటికి వెళ్ళి బాస్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, మనము నాక్ చేసి వెళ్తాం కదా, డైరెక్ట్గా దూరిపోం కదా, అది అమర్యాద కింద వస్తుంది. కాబట్టి ఆచమన చేసుకున్న తర్వాత గంటని కొట్టి మనము ఆల్టర్ ఓపెన్ చేస్తాము. అంటే చెప్తాను, ఐడియాగా చెప్తున్నాను. కానీ మీ ఇళ్ళల్లో ఎలా ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇళ్ళలో తలుపు వేసింది అనుకోండి, భగవంతుడి గది ఉంటుంది, పూజ గది ఉంటుంది, మనం కట్టెన్ వేయాలి. సపరేట్గా రూమ్ ఉందనుకోండి తలుపు వేస్తాము. కానీ అది ఓపెన్ చేసేటప్పుడు టక్ టక్ అని నాక్ చేయొచ్చు అనమాట, లేకపోతే చప్పట్ట కూడా కొట్టచ్చు అనమాట. రైట్, నెక్స్ట్. సో తర్వాత భగవంతునికి మనము పూజ చేసినప్పుడు మామూలుగా ప్రతిరోజు అంటే సింపుల్గా అయితే ఒక్కసారైనా సరే చేయాలి, అట్లీస్ట్ 1 టైం అనమాట. మార్నింగ్స్ లేకపోతే ఈవినింగ్స్ అని చేయొచ్చు. బట్ మార్నింగ్స్ ఇస్ ద బెస్ట్. స్నానం చేసిన తర్వాత ఫ్రెష్ బట్టలతో, పాత బట్టలతో కాదు, ఆచమన చేసుకుంటాము. ఇంకా చేయగలిగితే మనం భగవంతునికి నైవేద్యం సమర్పించిన తర్వాత కూడా హారతి ఇవ్వచ్చు. కానీ అది అందరూ చేయలేకపోవచ్చు, చేయగలిగిన చేయొచ్చు అట్లీస్ట్ వన్స్ అనమాట. సో హారతి సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే, హారతి ప్లేట్ ఉంటుంది మన దగ్గర. సో మేడం ఇప్పుడు ఆ ప్లేట్ పెట్టలేదు, 1 ఫుల్ ప్లేట్లో 3 ధూపము, దీపము, పుష్పము. ధూప అంటే అగరబత్తి, దీపం అంటే ఆ యొక్క గీ ల్యాంప్, నెక్స్ట్ పుష్పము ఫ్లవర్స్ అనమాట. ఈ 3 మనము భగవంతుడు సమర్పిస్తామన్నమాట. ఫస్ట్ మనము ధూపం సమర్పిస్తాము, తర్వాత దీపం సమర్పిస్తాము, తర్వాత పుష్పం సమర్పిస్తాము అనమాట. ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుంటాము. పెట్టుకొని అవి సమర్పించే ముందు వాటికి కూడా మనం ఆచమన చేస్తామన్నమాట. చూడండి, ఆవిడ ఫస్ట్ వెలిగిస్తారు, తర్వాత వాటికి ఆచమన చేస్తారు. ఎందుకంటే ఆ యొక్క అగరబత్తి తయారు చేసిన వాడు కూడా ఎంత పరిశుద్ధంగా ఉంటామో తెలియదు కదా. కాబట్టి భగవంతుని సమర్పించే ప్రతిదాన్ని మనము గంగాజలంతో మనం దాన్ని మనము ప్యూరిఫై చేస్తామన్నమాట. సో ఆవిడ ఇప్పుడు ఓకే, ఆవిడ ఇప్పుడు ఆచమన చేస్తున్నారు. మళ్ళీ తన చేతుల్లో మళ్ళీ ఆచమన చేసుకుంటారు. తర్వాత భగవంతునికి సమర్పిస్తారనమాట. గంటకి కూడా సమర్పిస్తారు ఇచ్చి ప్రతిసారిని భగవంతునికి. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనము భగవంతునికి డైరెక్ట్గా పూజ చేయడానికి మనకు అర్హత లేదు అనుకోవాలి. ఫస్ట్ మనం ఎలా చేయాలి, ఫస్ట్ గురువులకి చూపించాలన్నమాట. అంటే మన ఇస్కాన్లో చూస్తే శ్రీలా ప్రభుపాదుల వారు, అతను భగవద్గీత చదువుతున్నాం కాబట్టి ఇస్కాన్లో అందరికీ శ్రీలా ప్రభుపాదుల వారు గురువు అనమాట. గురువుకి సమర్పించి తర్వాత మనము హ్యాంగ్ అయింది కదా, తర్వాత మనము భగవంతునికి సమర్పిస్తాం అనమాట. గంట కొడుతూ చూడండి, ఇక్కడ రాధాకృష్ణుల యొక్క ఫోటోలు ఉన్నాయి కాబట్టి 7 సార్లు కృష్ణుడికి, తర్వాత 7 సార్లు రాధారాణికి, రైట్. సో 7 టైమ్స్ మీరు నోట్ చేసుకోవచ్చు. ఈ నెంబర్స్ ఎందుకు ప్రభుజీ అనుకోవచ్చు, కానీ ఇవన్నీ శాస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఇది ఒక శాస్త్రము.
బట్ అది తర్వాత చెప్తాము. బట్ ప్రస్తుతానికి 7 times కృష్ణుడికి 7 సార్లు, రాధారాణికి 7 సార్లు. తర్వాత మీ అందరికీ ఒక డాక్యుమెంట్ ఇస్తాను నేను, ఆ డాక్యుమెంట్ మీరు చదువుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ చూస్తున్నాం కదా కృష్ణ బలరాములు, గౌరనితాయిలే కృష్ణ బలరాములు, వారికి కూడా 7 సార్లు ఇస్తాము. సో మీ ఇంట్లో విగ్రహాలకి ఫొటోస్ ఉంటే వాటికి మీరు ఈ విధంగా సమర్పించవచ్చు. తర్వాత చివరికి మళ్ళీ లాస్ట్ మళ్ళీ గురువుకి ఇస్తామన్నమాట. ఇక్కడ మనం చూసినట్టు నరసింహస్వామి ఉన్నారు, జగన్నాథ స్వామి ఉన్నారు, కాబట్టి వాళ్ళు నరసింహస్వామి కూడా ఇస్తారు. చిన్న అంటే మెయిన్ విగ్రహాలకి మెయిన్ ఫొటోస్కి 7 సార్లు ఇవ్వచ్చు, కింద వాటికి 3 సార్లు కూడా ఇవ్వచ్చు, 3 times కూడా ఇవ్వచ్చు అనమాట. నరసింహస్వామి 3 సార్లు ఇస్తారు, జగన్నాథ్ స్వామి కూడా 3 సార్లు ఇస్తారు, తులసి మహారాణికి కూడా 3 సార్లు ఇస్తారు. తర్వాత మళ్ళీ చివరిగా గురువుకి మళ్ళీ, గురువు అంటే గురువు ప్లస్ పరంపర. మనం చెప్పుకున్నాం కదా ఆధ్యాత్మిక జీవితంలో మనం చేసే భక్తి గురువుల ద్వారా పైకి వెళ్తుంది, గురువుల ద్వారా కృప కిందకి వస్తుంది. మనం చేసిన భక్తి గురువుల ద్వారా భగవంతుడు చేరుకుంటుంది. డైరెక్ట్గా భగవంతునికి సేవ చేసే యోగ్యత మనకు లేదు అని అనుకుంటాం అనమాట. కాబట్టి 7 సార్లు మళ్ళీ గురువుకి సమర్పిస్తాం అనమాట. అంటే ఆ గురువు ప్లస్ పరంపర. మన పరంపర పేరేంటి? బ్రహ్మ మాధవ గౌడీ పరంపర అనమాట. చాట్ బాక్స్ ఎనేబుల్ చేస్తున్నాను, ఎవరైనా క్వశ్చన్స్ కూడా రాయొచ్చు. సో ఇది ఫస్ట్ ధూపం అయిపోయింది. ఇప్పుడు దీపం అనమాట. సో దీపం కూడా ధూపం లాగానే, తేడా ఏంటి అంటే ఇప్పుడు ధూపాన్ని మనం కేవలం 7 సార్లు మాత్రమే తిప్పుతాము, దీపాన్ని మాత్రము భగవంతుని పాదాలకి, మరి భగవంతుని యొక్క నడుముకి, మరి భగవంతుని యొక్క ముఖార విందానికి, 3టికి మనం తిప్పుతామన్నమాట. ఎందుకు అలా అంటే దానికి మార్గం ఉంది. 4 పాదాలు అనేవి ఆశ్రయం ఇచ్చేవి, నడుము అనేది శక్తినిచ్చేది, ముఖం అనేది ఆనందాన్ని ఇచ్చేది అనమాట. ఆశ్రయము, శక్తి, ఆనందము. సో భగవంతుని పాదాలకి ఫస్ట్ 4 సార్లు రొటేట్ చేస్తాము, తర్వాత భగవంతుని యొక్క నడుముకి 2 సార్లు, తర్వాత భగవంతుని యొక్క ముఖార విందానికి 3 సార్లు. సో 4, 2, 3. మీ అందరికీ పీపీటీ మొత్తం షేర్ చేస్తాను కాబట్టి ఏం పర్వాలేదు. ఓకే, అదేవిధంగా రాధారాణికి కూడా ఆవిడ యొక్క పాదాలకి, నడుముకి, తర్వాత ముఖార విందానికి 3 సార్లు, తర్వాత మొత్తం మళ్ళీ 7 సార్లు అనమాట. సో 4, 3, 2, 4, 2, 3, 7. ఎప్పుడైనా సరే మన భగవంతుని ఎలా దర్శనం చేసుకోవచ్చు? మందిరానికి వచ్చినా సరే, ఇంట్లోనైనా సరే, ముందు భగవంతుని యొక్క పాదాలను దర్శనం చేసుకొని తర్వాత కింద నుంచి పైకి వెళ్ళాలి. ఎప్పుడు కూడా డైరెక్ట్గా భగవంతుని యొక్క ముఖాన్ని దర్శనం చేసుకోవాలి అనమాట, పాదాలను దర్శనం చేసుకోవాలి. వస్త్రం కూడా ఇస్తారు, తర్వాత చామర కూడా ఇస్తారు, తర్వాత అర్ఘ్యం కూడా ఇస్తారు. కానీ ఇవన్నీ మనం చెప్పట్లేదు, సింపుల్గా చెప్తున్నాను అంటే ఈజియెస్ట్ అని చెప్పి, అంటే నేను మినిమం ప్రాసెస్ చెప్తున్నాను. ఇదే విధంగా గౌరనితాయి కూడా పాదాలకి 4 సార్లు, నడుముకి 2 సార్లు, మొత్తం శరీరం మొత్తం భగవంతుని 3 సార్లు చేస్తాం. తర్వాత కింద మళ్ళీ నరసింహస్వామికి 3 సార్లు, నరసింహస్వామికి 3 సార్లు, జగన్నాథ్కి 3 సార్లు. అంటే చిన్నవాడికి ఓన్లీ 3 times we may do. తర్వాత తులసి మహారాణి. ఇంట్లో అంటే ఆల్టర్లో తులసిని మనం బయట పెడతాము, కానీ పూజ సమయంలో తులసిని కూడా మనము లోపల తెచ్చుకోవచ్చు, అది చాలా ఉత్తమం. కొంతమంది ఇంట్లో స్వామివారికి పూజ అయిన తర్వాత సెపరేట్గా బయటకు వెళ్ళి తులసి పూజ చేస్తారు, అది కూడా ఓకే. బట్ తులసిని మనము ఆరతి సమయంలో తులసి ఉంచుకుంటే బెటర్ అనమాట. సో ఈ విధంగా ఆరతి మనము ఇచ్చి లాస్ట్లో మనము గురువులు చూపించి 7 సార్లు గురువులు చూపించి, తర్వాత మనతో పాటు ఎవరైనా ఉంటే అగరబత్తి అనేది అగ్ని కాదు, దీపం అంటే అగ్ని, అగరబత్తి అనేది సువాసన అనమాట. కాబట్టి ధూపం, కాబట్టి అగరబత్తి ఆర్పిన తర్వాత మనం ఇస్తాము. చివరిగా మనం పుష్పము అగరబత్తి సేమే, అగరబత్తి ధూపం. దీపం మాత్రం కొంచెం పెద్ద ప్రొసీజర్, ధూపం మాత్రం చాలా సింపుల్ ప్రొసీజర్ అనమాట. ధూపం అంటే ఏమిటి? ఓన్లీ 7 times. సో ఇది కూడా కృష్ణుడికి 7 సార్లు, రాధారాణికి 7 సార్లు, తర్వాత గౌరనితాయికి 7 సార్లు, కింద నరసింహదేవికి 3 సార్లు, తర్వాత జగన్నాథ స్వామికి 3 సార్లు, అలాగా మనం సమర్పించుకోవచ్చు. తులసి మహారాణికి 3 సార్లు, తర్వాత గురువులకి 7 సార్లు మళ్ళీ సమర్పిస్తామన్నమాట. చూడండి, ఎప్పుడైనా సరే ఫస్ట్ కూడా మనం గురువుకి సమర్పిస్తున్నాం కదా, అది పర్మిషన్ తీసుకుంటున్నాం, గురువు పర్మిషన్. కానీ అంతేగాని గురువుకి ఫస్ట్ ఇవ్వట్లేదు. ఎప్పుడైనా సరే భగవంతుడికి ఇచ్చిన తర్వాతనే జీవాత్మకి ఇవ్వాలి. జీవాత్మ, గురువు అనేవాడు జీవాత్మ, భగవంతుడు విష్ణుతత్వ, గురువు అనేవాడు జీవతత్వ. కాబట్టి విష్ణుతత్వకి ఇచ్చిన తర్వాత జీవతత్వకి ఇస్తారనమాట. లేకపోతే అది ఒక రకంగా అది అపరాధం అవుతుంది. కానీ ఫస్ట్ మనం గురువుకి చూపిస్తాం, ఎందుకంటే గురువు యొక్క పర్మిషన్, ఎందుకంటే గురువుల ద్వారానే మనం భగవంతుని సేవ చేస్తున్నాం, అంటే గురువు తరపున మనం భగవంతుని సేవ చేస్తున్నాం అనమాట. అందుకే ఫస్ట్ గురువుని తలుచుకొని చేస్తాము, భగవంతునికి ఇస్తాము. తర్వాత
నరసింహస్వామికి ఇస్తాము. తర్వాత తులసి మహారాణి విష్ణుతత్వ కాదు కదా, అందుకనే ఫస్ట్ భగవంతుడికి ఇచ్చిన తర్వాత తులసికి ఇస్తాం తప్ప ముందు తులసికి ఇవ్వము. తులసి మహారాణికి ఇచ్చిన తర్వాత గురువులకి ఇస్తాము. సో లాస్ట్ బట్ వన్ తులసి మహారాణి అండ్ లాస్ట్ ఇస్ సో గురువులకి అనమాట. భగవంతుని సమర్పించిన పువ్వులు అది ప్రసాదం అవుతుంది కాబట్టి ఆ ప్రసాదాన్ని గురువులకి మనం ఇస్తున్నాం అనమాట. సో ఇది సైన్స్, అంటే ఆ యొక్క శాస్త్రం. యాక్చువల్గా ఇది ప్రాపర్ సిస్టమ్ని తర్వాత చెప్పాలంటే దీని గురించి మనము ఇట్స్ లాంగ్ అవర్స్, గంటలు చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఈ పద్ధతి ఏంటి, శాస్త్రం ఏం చెప్తుంది, ఎందుకు పువ్వులు ఎందుకు ఇవ్వాలి, ధూపాన్ని ఎందుకు ఇవ్వాలి, వస్త్రాన్ని ఎందుకు ఇవ్వాలి, పీకాక్ ఫ్యాన్ ఎందుకు ఇవ్వాలి, చామర ఎందుకు ఇవ్వాలి, నెక్స్ట్ అర్ఘ్యం అంటే నీళ్ళు, అర్ఘ్యం ఎందుకు ఇవ్వాలి, ఇదంతా చాలా మంది మా గురువు లేదంటున్నారు. చూడండి, గురువు అంటే ఏం లేదు, ఇప్పుడు మనందరం నేర్చుకుంటున్నాం కదా, ప్రభుపాదుల వారు భగవద్గీత, శ్రీలా ప్రభుపాదుల వారు ఫోటోలు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ఎ వెరీ సింపుల్ థింగ్. సరే, చాలామంది ఇప్పుడు భగవద్గీత బుక్స్ ఆర్డర్ చేస్తున్నారు కదా, సో ఆ బుక్స్లో నేను ప్రభుపాదుల వారి ఫోటో కూడా పెట్టి పంపిస్తాను. లేకపోతే ఏం లేదు, భగవద్గీత పెట్టుకోవచ్చు. భగవద్గీత పెట్టుకుని భగవద్గీతలో కూడా స్వామి ప్రభుపాదుల వారి ఫోటో ఉంటుంది వెనకాతల, ఆ ఫోటోకి ఇవ్వచ్చు అనమాట. కాబట్టి ప్రభు ఫోటోకి ఇస్తే భగవంతుడికి ఇచ్చినట్టు ఎలా అవుతుంది, ఇలాంటి ప్రశ్నలు మీకు అందరికీ రావచ్చు. బట్ అన్నిటికీ నేను నింపాది మనం తెలుసుకుంటాము. బట్ ఫర్ నౌ ఇస్ అ సింపుల్ ప్రాసెస్. అంటే ఈజియెస్ట్గా చేయాలన్నా సరే 3 మనం ఇస్తే అది అంటే అర్చన అంటారు దీన్ని. అంటే భక్తి జీవితంలో ఇది ఒక అంగం, అర్చన అని. అర్చన అనే ప్రాసెస్ని ఇది కంప్లీట్ అవుతుంది. సో అర్చన విధానం అనమాట. ధూపము, దీపము మరియు పుష్పము. నెక్స్ట్ మనం ఆచమనం చేసుకోవాలి. మన అశుద్ధమైన బట్టలతో చేయకూడదు. మరియు నెక్స్ట్ నిన్న ఎవరో అడిగారు నన్ను, ప్రభు అంటే స్త్రీలకి ప్రాబ్లం ఉంటుంది కదా, 4 రోజులు నెల ప్రాబ్లము, ఆ టైంలో చేయొచ్చు అని చెప్పి. ఇది పంచరాత్రి విధి అంటారు. అటువంటి వాళ్ళు భగవంతుని ఆల్టర్లోకి వెళ్ళరు, భగవంతునికి సంబంధించి చేయరు అనమాట. కానీ వాళ్ళు మరి జపం చేయొచ్చు, భగవద్గీత క్లాస్ వినొచ్చు. ఎందుకంటే అది భాగవత విధి. భాగవత విధికి నియమాలు ఉండవు, కానీ ఇది పంచరాత్రి విధి, దీనికి నియమాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీనికి మాత్రం మనము బాత్రూమ్కి వెళ్ళి, నెక్స్ట్ టాయిలెట్ లెటర్కి వెళ్ళి బట్టలు మార్చుకోకుండా అలా చేయకూడదు. బట్ మనం పరిశుద్ధమైన వస్త్రాలతో చేస్తే బాగుంటుంది. ఎంత నియమాలు పాటిస్తే చూడండి, భగవంతుడు ఏం చెప్తున్నారంటే భగవద్గీతలో, ఏ యథా మాం ప్రపద్య అంటారు. అంటే ఏంటంటే మీరు ఎంత శ్రద్ధగా నాకు చేస్తారో నేను కూడా అంతే శ్రద్ధగా, అంతే ప్రేమగా మిమ్మల్ని స్వీకరిస్తాను అంటున్నారు అనమాట. కాబట్టి మనము ఎన్ని నియమాలు, ఎంత శ్రద్ధగా నియమాలతో పాటిస్తే అంత భగవంతుడు మనల్ని పర్సనల్గా స్వీకరిస్తారు. కాబట్టి థ్యాంక్ యూ మాతాజీ, చాలా చాలా ధన్యవాదములు. మీ యొక్క ఆల్టర్ చాలా సుందరంగా ఉంది. సో రేపు మీరు మళ్ళీ రేపు మిమ్మల్ని పిలుస్తాము, భోగం ఎలా పెట్టారో మాకు నేర్పిస్తారనమాట అందరికీ. ఓకే, మంచిగా ఐటమ్స్ చేసి పెట్టండి మాకు. ప్రసాదాన్ని తర్వాత భగవంతుడు పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని మేము జూమ్లోనే మేము ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తామన్నమాట. లైవ్ ఎక్కువ చేయండి, ఎందుకంటే 350 మంది ఉన్నారు, అందరూ మరి స్వీకరించాలి కదా. హరే కృష్ణ. సో యశోద మాతాజీ వాళ్ళ ప్రభు ఉన్నారా మాతాజీ? లేరా? ఆఫీస్కి వెళ్ళారా ప్రభు? ఓ ఇక్కడే ఉన్నారా? ప్రభు ఇంజనీర్, ఆర్ఎంపీ ఇంజనీర్. సో చాలా మంచి కుటుంబం. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ ఆల్రెడీ లేట్. సో మీరు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే రేపు క్లాస్లో నేను తీసుకుంటాను ప్రశ్నల్ని. సో థ్యాంక్ యూ. మనము బికాజ్ వీఆర్ ఆల్రెడీ లేట్, మనము క్విజ్ ఉంటుంది. మాతాజీ ఆల్టర్ బాగుంది. క్విజ్ వస్తుంది మీ అందరికీ. నెక్స్ట్ పీపీటీ కూడా మీ అందరికీ షేర్ చేస్తాను నేను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ పార్టిసిపేషన్. అండ్ మీరు కూడా మీ ఇళ్ళల్లో భగవంతుడిని ఇలాగ అర్చన చేయండి. ఎందుకంటే ఎక్కడైతే భగవంతుని అర్చన అవుతుందో భగవంతుడు అక్కడ ఉంటారు. ఎక్కడైతే భగవంతుడు ఉంటారో ఆ గృహము వైకుంఠం అవుతుంది అనమాట. కాబట్టి మీ గృహాన్ని వైకుంఠం చేసుకోవాలా వద్దని మీ చేతిలోనే ఉంది. అండ్ ఇది చాలా సులభమైన మార్గము. ఓకే, ఉపవాసంలో ఉన్నప్పుడు నియమాలు ఎలా పాటించాలి? ఉపవాసం ఉన్నప్పుడు ఏమైనా పాటించవచ్చు, దానికేముంది. ఉపవాసం ఉన్నప్పుడు కూడా అర్చన చేయొచ్చు, ఏం పర్వాలేదు. అర్చన అనేది మాత్రం అశుద్ధం ఉన్నప్పుడు చేయరు. కొన్నిసార్లు ఇళ్లలో మృత్యు అయినప్పుడు కూడా చేయరు. ప్లస్ లేడీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా లేడీస్ ఎంటర్ అవ్వరు అనమాట, జెంట్స్ చేయొచ్చు అప్పుడు. కానీ ఒక విషయం చెప్తున్నాను, నేను పంపించాను. జపం అనేది మరియు భాగవత్ కథ అనేది అది భాగవత్ విధి, ఇది పంచరాత్రిక విధి. విగ్రహాలకు సంబంధించింది పంచరాత్రిక విధి.
నామానికి సంబంధించింది భాగవత విధి. సో భాగవత విధికి రూల్స్ లేవు. స్నానం చేసినా చేయకపోయినా, కొత్త బట్టలు ఉన్నా పాత బట్టలు అయినా సరే, మంచం మీద లెగిసినా సరే, ఎప్పుడైనా సరే మనము భగవంతుని స్మరణ చేసుకోవచ్చు. జపం అంటే స్మరణ, వినడం కూడా స్మరణే. శ్రవణము, కీర్తనము, స్మరణము, ఈ 3 ఎప్పుడైనా చేయొచ్చు అనమాట, ఎప్పుడైనా చేయొచ్చు. కానీ అర్చనము మాత్రము దానికి నియమాలు ఉంటాయి. కాబట్టి అందుకని మనం ఆచమనం అనేది చేసుకుంటున్నాం అనమాట. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరో చెప్పారు పూజ అవన్నీ ఎందుకు చేయాలని చెప్పి, తర్వాత చెప్తాను అవన్నీ. హరే కృష్ణ.